తీసుకున్న ఆహారము పూర్తిగా జీర్ణమైందనుకోండి. ఆ జీర్ణమైనప్పుడు అదెలా ఉంటుంది అంటే, అది మన శరీరానికి శక్తిగా మారుతుంది. అది జీర్ణం కానప్పుడు ఏమవుతుంది అంటే, అది మనల్ని ఇబ్బందిలోకి తీసుకెళ్తుంది. అదే విధంగా భగవత్తత్వాన్ని గనక మనం పూర్ణంగా అర్థం చేసుకున్నామనుకోండి. ఏమని అర్థం చేసుకున్నాం? ఇది ఈ శరీరానికి సంబంధించి మరి కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలున్నాయి. దీనికి సంబంధించి కొన్ని సుఖాలుంటాయి, కొన్ని దుఃఖాలుంటాయి. సుఖ దుఃఖాలతో కూడి ఈ దేహానికి సంబంధించి అవమానము, తర్వాత ఇంకా ఏముంటుంది? అవమానంతో పాటుగా రాజపూజ్యం కూడా ఉంటుంది. మనం ఉగాది పండగ రోజు బ్రాహ్మణుడి దగ్గర మనం ఏం చెప్పించుకుంటాం? మన జాతకం చెప్పించుకుంటాం. మీకు ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి ప్రకారంగా ఈ రాశిలో ఉన్న వారికి ఇంత రాజపూజ్యం ఉంటుందండి, ఇంత అవమానం ఉంటుందండి అని మరి భగవంతుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. మయైవైతే నిహతాః పూర్వమేవ. నేను ఆల్రెడీ ఏం చేశాను? డిజైన్ చేసి పెట్టాను. ఈ సంవత్సరం మీకు ఎన్ని అవమానాలున్నాయి, ఎంత రాజపూజ్యం ఉందనేది జ్యోతిష్యుడు ఎలా చెప్పగలుగుతారండి? అంటే మన జాతకంలో ఆల్రెడీ రాసి ఉంటేనే కదా ఒక జ్యోతిష శాస్త్రం ద్వారా జ్యోతిషుడు, పండితుడు చెప్పగలుగుతున్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నేను ఆల్రెడీ మీ యొక్క కర్మలన్నింటినీ డిజైన్ చేశానని పరమాత్మ చెప్పిన మాట ప్రకారమే కదా జ్యోతిష్యుడు చెప్పేది. జ్యోతిష్యుడు చెప్పినటువంటి విషయం కూడా అది మనం నమ్ముతున్నాం. అయ్యో! ఈ సంవత్సరం నాకు అవమానాలున్నాయట, రాజపూజ్యం ఉందట, ఏముంటాయో ఈసారి సుఖాలు, భగవంతుడు నాకు ఏ విధమైన కీర్తి ప్రతిష్టలు ఇవ్వబోతున్నాడు అని మనము ఆనందం వ్యక్తపరచటం, అవమానాలొస్తే ఎలా బయటపడాలని చెప్పేసి మనం జ్యోతిష్యాన్ని నమ్ముతున్నామంటే కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం నమ్ముతున్నట్టే కదండీ! కృష్ణ పరమాత్మ ఒక్క మాటలో తేల్చి చెప్పాడు. దాన్ని వివరణ చేసుకుంటూ ఉన్నాం. అదే విధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? సర్వభూతేషు ఏనైకం. సమస్త ప్రాణులండి. ఏదో మన కోసం, మనుషుల కోసం చెప్పింది కాదు. సమస్త ప్రాణులన్నీ కూడా భావమవ్యయమీక్షతే. అంటే అవిభక్తం, విభజించబడినట్టుగా సమస్త ప్రాణులు కనపడుతున్నాయి కానీ, ఆ ప్రాణులన్నింటిలో ఏకరూపంగా ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం ఒక్కటే. అంటే నువ్వు నిర్గుణ చైతన్యము అని తెలుసుకున్న వెంటనే ఈ లోకంలో ఉన్న ఏది నీకు గోచరం కాదండి. అందుకే రమణ మహర్షి ఏమన్నాడు? ఈ దేహానికి సంబంధించి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తాను ఆత్మానందాన్ని పొందక పూర్వము ఎన్నో రకాలైనటువంటి విషయాలను అనుభవించాడు. ఎప్పుడైతే ఆత్మానుభూతిని పొంది తాను నిర్గుణమైన చైతన్యమని తెలుసుకున్నాడో, ఎలా తెలుసుకున్నాడు? తనకొక రోజు జ్వరం వచ్చిందట. 15 సంవత్సరాల ప్రాయంలో రమణులకు జ్వరం వస్తే తనకు అర్థమవుతుందట. ఏమని అర్థమైంది? ఇక ఈ దేహానికి నాకు ఏ సంబంధం లేదు అనే విషయం అర్థమవుతుందట. అంటే తాను మరణిస్తున్నానా అని గమనిస్తే శరీరంలో నుంచి ఆత్మ విడిపోతుంది. కానీ తాను మరణించట్లేదు. అయ్యో! అందరూ చూసి రమణుల యొక్క శరీరాన్ని పట్టుకొని డాక్టర్ గారు చూసి అన్నారట, ఈ పిల్లవాడు మరణించాడు అని మాట్లాడుతూ ఉన్నారట. అంటే నేను చనిపోలేదు గదా! నేను బ్రతికే ఉన్నాను గదా! అంటే ఈ శరీరంతో ఏ జీవుడైతే మాట్లాడాడో ఆ జీవుడు చేసేటటువంటి చింతన అండి. ఏమంటున్నాడు? నేను చనిపోలేదు. మరి నేను చనిపోయానంటున్నారు. మరి చనిపోయారు అనటానికి గుర్తులేంటండి? ఇప్పుడు నేను చనిపోయాననుకోండి, ఇప్పుడు నా శరీరంలో ఉన్నటువంటి వేడంతా తగ్గిపోయి శరీరం చల్లగా అయిపోతుంది. శవం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? శరీరంలో ఉన్న ఉష్ణమంతా కూడా తగ్గిపోతుంది. తర్వాత కళ్ళు చూస్తున్నట్టుగా ఉంటాయి కానీ గుర్తించలేదు. చెవులు ఉన్నాయి, అన్ని విధాలైనటువంటి దేహం ఉంది, ఇంద్రియాలు కనపడుతున్నాయి కానీ వాటికి సంబంధించినటువంటి స్పర్శ లేదండి. అంటే ఇప్పుడు ఈ శరీరము చనిపోయింది. కానీ శరీరం చనిపోయిందని నేను గుర్తిస్తున్నాను. రమణులు గుర్తించారు. నేను చనిపోవట్లేదు. అంటే నేను బ్రతికున్నాను. ఈ శరీరం మరి ఇన్ని రోజులు ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. ఈ శరీరంతో పాటు నేను చచ్చిపోతాననుకున్నాం. కానీ చనిపోయేదెవరు? ఈ శరీరమే పడిపోతుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు బ్రతికే ఉన్నాడనే సత్యం మహానుభావుడైనటువంటి రమణులు గుర్తించారు. అలా గుర్తించి అంటే
తనకు భగవంతుడు చూడండి మనందరికీ సత్యం తెలియచేసే ప్రయత్నంగానే ఈశ్వరుడు రమణుల ద్వారా సత్యం తెలియచేశారండి. ఏమని తెలియచేశారు? నేను మరణించక పూర్వమే ఏం జరుగుతుంది? అంటే నేను మరణిస్తానా? అంటే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. అజోనిత్య శాశ్వతోయం పురాణం. ఆత్మకి ఏం లేదు, పుట్టుక లేదు. నిత్యము ఎప్పుడూ ఉంటాడు. శాశ్వతుడు, అవ్యయం, నాశనం లేనివాడు. మరి ఎవరికి నాశనం ఉంది? మనం ధరించినటువంటి ఈ శరీరానికి నాశనం. ఈ శరీరము పుట్టింది, తర్వాత పెరిగింది, పెరిగిన తర్వాత మార్పు చెందింది, మార్పు చెందిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? దీనికి సంబంధించినటువంటి తగ్గుదల ఏర్పడింది. అంటే మనం ముసలి వృద్ధాప్యం వస్తూ ఉన్నప్పుడు శరీరంలో ఉన్న పటుత్వం తగ్గిపోతుంది. తర్వాత ఇది నాశనం చెందుతుంది, పూర్తిగా మరణిస్తుంది. అంటే శరీరానికి సంబంధించిన వికారాలున్నాయి కానీ ఆత్మకు సంబంధించిన వికారం లేదు అని రమణులు తెలుసుకున్నారండి. మనందరం కూడా తెలుసుకుంటాం. ఎప్పుడంటే పూర్తిగా ఈ శరీరం చచ్చిపోయాక అయ్యో నేను చచ్చిపోయాను అనుకుంటాం. బ్రతుకున్నప్పుడు నేను చచ్చిపోతానంట అనుకుంటాం. ఇప్పుడు ఈ శరీరంలో నుంచి విడిపోయాక మనం ఏమనుకుంటాం? అయ్యో నేను చచ్చిపోలేదు, ఈ శరీరం మాత్రమే చచ్చిపోయింది, ఇన్ని రోజులు ఈ శరీరం చచ్చిపోతుందేమో అని చెప్పేసి దీనికోసం నేను ఎంతో బెంగపడ్డాను. ఈ శరీరంలో ఉన్న నేను నా కోసం ఏం చేసుకోవాలో నేను ప్రయత్నం చేయలేదు. ఈ శరీరానికి సంబంధించి దీనికి బాగుండాలి అని దీన్ని ఎన్నో హాస్పిటల్లో చూపించాను. దీనికి సంబంధించిన భార్యా బిడ్డల్ని ఇష్టపడ్డాను. దీనికి సంబంధించి సంపదలు ఉండాలనుకున్నాను. దీనికి బంగారం ధరిస్తే ఇది నేనే ధరించుకున్నానని సంతోషపడ్డాను. దీనికి కాలుకేదో ఇబ్బంది అయితే నాకే ప్రమాదం వచ్చినట్టుగా ఏడ్చాను. ఇలా మనం ఏం చేస్తామంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు మరి మనం ఏం చేస్తాం? శరీరం వెళ్ళిపోయిన తర్వాత స్వామి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారంటే, శరీరం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయలేదు, కావలసిన సాధన చేసుకుంటే ఇవాళ నీ యొక్క స్థితి గొప్పగా ఉండేది. కానీ నువ్వు ఈ శరీరం ఉన్నప్పుడు ఏనాడు ఇతరులకు ఇంత పెట్టమంటే అయ్యో నా భార్య బిడ్డలకి కావాలి మొత్తము అని చెప్పి లోభగుణాన్ని కనపరిచావు. లోభగుణం ఉన్న వాళ్ళకి ఏ విధమైన లోకాలు వస్తాయో నేను ఆల్రెడీ భగవద్గీతలో చెప్పాను నాయన అంటే, ఏమని చెప్పారు స్వామి అని ఈ శరీరం విడిచిపెట్టాక మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి యమధర్మరాజుని యమభటుల్ని అడుగుతాం. ఆయన చెప్తారు, అయ్యో భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పారు నాయన, 16వ అధ్యాయంలో మరి 21వ శ్లోకంలో చెప్పారు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాద్ ఏతత్రయం త్యజేత్. మీరు నరకానికి వెళ్ళడానికి 3 విషయాల పట్ల మీరు జాగ్రత్తగా లేకపోతే మీరు నరకానికి పోతారు. అందులో ఏంటంటే ఈ దేహ సంబంధమైన విషయాలలో ధర్మ సంబంధం కాని కోరికలు కోరుకోకూడదు. ఈ దేహానికి సంబంధించి కోరుకున్న కోరికలు తీరకపోతే కోపాన్ని పెంచుకోకూడదు. తర్వాత ఈ దేహానికి సంబంధించిన సంపదలు వినియోగించడంలో లోకోపకార నిమిత్తంగా మీరు ఖర్చు పెట్టాలి. లోభగుణంతో ప్రవర్తించకూడదు. ఈ సిద్ధాంతాలు ఆల్రెడీ గీతలో చెప్పబడ్డాయి. నువ్వు నరకానికి రాకుండా ఉండడానికి మార్గాలన్నీ పరమాత్మ భగవద్గీతలో పొందుపరిచి ఉన్నారు. నువ్వు తెలుసుకోలేదు నాయనా. నువ్వు ఎంతసేపు దేహ సంబంధమైన విషయాలలో కీర్తి ప్రతిష్టల కోసం ఆశపడ్డావు. మరి అందరిలో గొప్పగా ఉండాలనుకున్నావు, గొప్ప ఆహారం తినాలనుకున్నావు, గొప్ప గొప్ప సంపదలు కలిగి ఉండాలి, గొప్ప గొప్ప బట్టలు ధరించాలి, గొప్ప గొప్ప ఆభరణాలు వేసుకోవాలి, గొప్ప గొప్ప కార్లలో తిరగాలి అని అనుక్షణం ఆలోచన చేశావు. కాని నాయనా నీ వెంట వచ్చే విషయాల కోసం నువ్వు ప్రయత్నం చేసి ఉంటే ఇవాళ నీ కోసం దేవదూతలు వచ్చేవాళ్ళు, యమభటులు వచ్చేవాళ్ళు కాదు నాయనా అని ఈ దేహాన్ని అంటే సాధన చేసుకోవడానికి అవకాశం ఉన్న శరీరం విడిచిపెట్టాక మనకు జ్ఞానబోధ చేస్తే అప్పుడు మనం ఏడుస్తున్నామన్నమాట. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు, చేతులు కాలక పూర్వమే మన చేతులు అగ్నిలో పడతాయి అన్నప్పుడు అగ్నిలో పడకుండా ఉండడానికి ప్రయత్నం. ఒకవేళ అగ్నిలో పడుతున్నాయన్నప్పుడు రక్షించుకునే ప్రయత్నంగా ఏది పట్టుకుంటే మరి మనం ఏం చేయగలమో ఆలోచించుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు ఎన్ని మాటలు చెప్పలేదండి మనకి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అని చెప్పారు. దీపము మన ఇంట్లో 6 గంటలు. పూర్వకాలంలో పూర్వకాలం అంటే మన తాతయ్యల కాలంలో ఏమంటారు, ఆ ఏమంటారు, గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పేసి సాయంత్రం 6 గంటలకు అయ్యేసరికి అందరూ అన్ని పనులు పూర్తి చేసుకొని తిని హాయిగా పడుకునే వాళ్ళట. ఎందుకు? ఇక కాసేపు అయితే ఆ దీపం కూడా
మరి తగ్గిస్తారండి. అప్పట్లో కనీసం దీపం వెలిగించుకోవడానికి కావాల్సిన నూనె కూడా చాలా తక్కువ ఉండేది కాబట్టి, మరి దీపాన్ని ఏం చేస్తారు? సన్నగా పెట్టేస్తారు. వెలుతురుతో ఉన్నప్పుడు అన్నీ కనపడతాయి. చాలా తక్కువ స్థాయిలో అంటే నూనె తక్కువగా ఉపయోగపడాలి, తక్కువగా వినియోగించబడాలని చాలా తక్కువగా అంటే దీపాన్ని తీసేయరండి. కానీ చాలా తక్కువ స్థాయిలో వెలుగు వచ్చేలాగా పెడతారు. అందుకే 6 గంటల లోపు వెలుతురు ఉన్నప్పుడే ఏం చేస్తారు? వాళ్ళ పనులన్నీ చక్కబెట్టుకునేవాళ్ళట. మనం కూడా వృద్ధాప్యం రాక పూర్వమే మనం ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వెవరో నీకు తెలియాలి. ఫస్ట్ నువ్వెవరో నీకు తెలిస్తే గదా! ఎందుకు అవతలి వాళ్ళకు దానం చెయ్యాలి అంటే, మరి ఈ దేహంతో నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా ఎలా ఉండాలి? లోకోపకార నిమిత్తంగానే నువ్వు కర్మ చెయ్యాలి. ఆ చేసినటువంటి కర్మయే నిన్ను భవిష్యత్తులో అంటే ఈ శరీరం విడిచిపెట్టాక అది నిన్ను గొప్పదైన స్థాయిలో నిలబెడుతుంది. మరి పరలోకంలో ఉన్నటువంటి ఏవైతే సుఖభోగాలున్నాయో వాటన్నింటిని అనుభవించి నువ్వు పరమానందాన్ని పొందడానికి ఏం చెయ్యాలి? ఈ దేహంతో నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ లోకోపకార నిమిత్తంగా చేస్తూ, ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ మనం కర్మ చేస్తే, ఈ జన్మలో పరమాత్మను పొందలేకపోయినా, వచ్చే జన్మలోనైనా మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో, సంపదకు ఇబ్బంది లేని కుటుంబంలో పుట్టి, మన యొక్క స్థితిని బాగు చేసుకుంటాం. కృష్ణ పరమాత్మ అభయం కూడా ఇచ్చారు. గీత చదివితే ఆ భయాలు కూడా ఏముండవండి. అయ్యో! నేనింత సాధన చేసుకుంటున్నాను. ఈ సాధన నాకేమైనా ఉపయోగపడుతుందా అంటే, కృష్ణ పరమాత్మ చిన్న మాటను కూడా జాగ్రత్తగా ఆయనేం చెప్పాడు? మీరు ఇతరులకు ఒక మంచి మాట చెప్పినా, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఎలాగో తెలుసా? ఫలితాన్ని కోరుకోకుంటేనండి. ఇప్పుడు అవతల వాళ్ళేదో కష్టంలో ఉన్నారు. 2 మంచి మాటలు చెప్పారు. ఆ మాటల వల్ల స్వాంతన పొందారు. నేను ఈ మాట చెప్పడం వల్లే వాళ్ళు బాగుపడ్డారని చెప్పేసి, నువ్వు మరి ఇంకో 20 మందికి చెప్పుకొని, అంటే ఎంతసేపు లో ఈ లోకంలో ఉన్న వాళ్ళ కోసమే, ఈ లోకంలో ఉన్న వాళ్ళు నన్ను పొగడాలి అని చెప్పి, చేసిన ఉపకారాన్ని ఎప్పుడు ఆనందం పొందడం కోసం నలుగురికి చెప్పుకున్నారనుకోండి. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చేసిన ఉపకారం, ఇక్కడ మీరు పొందిన ఆనందానికి సరిపోతుంది. అలా కాకుండా, ఇక్కడ మీరు చేసిన ఉపకారం, ఈశ్వరా! ఈ శరీరంతో ఏదో ఒక చిన్న సహాయమైనా చేయమన్నారు. అందుకే వాళ్ళెవరో కష్టంలో ఉంటే 2 మంచి మాటలు చెప్పానండి. అంటే మీరు ఇతరులకు మంచి చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నానని, లోపటున్న ఈశ్వరుడికి మీరొకసారి ఏం చేయాలి? మీ మాటను నేను అంగీకరించాను స్వామి. నన్ను గట్టెక్కించే బాధ్యత మీదే అని పరమాత్మకో మాట చెప్పి ఊరుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవతలి వాళ్ళు వెళ్లి చెప్పుకుంటారు. పలానా వాళ్ళు ఫలానా రోజున ఈ మాట చెప్పారండి. వాళ్ళు గనక ఆ మాట చెప్పి ఉండకపోతే ఇవాళ నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదని అవతలి వాళ్ళు చెప్పుకుంటూ నీ దగ్గరకొస్తారు. మీరేనంట కదా పలానా రోజునంటే, ఆ! అవును వాళ్ళకి ఆ కష్టం వస్తే నేను అలా చెప్పానంటే ఇప్పుడు తప్పేం లేదండి. కానీ మనమే పనిగట్టుకొని వెళ్లి చెప్పాము. కానీ వాళ్ళకు మనం చెప్పిన దాని వల్ల మంచి జరగలేదు. ఇప్పుడు అవతలి వాళ్ళ ముందు మనకి ఏమవుతుంది? అవతలి వాళ్ళు వీళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. వాళ్ళకేదో సహాయం చేశా అన్నారు. వాళ్ళకి ఏ సహాయం అందలేదట అని ఇప్పుడు మనకి ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉందిగా. ఇప్పుడు అలా కాకుండా మనం ఏమంటామంటే ఇక్కడ 2 విషయాలు వాడుకుంటాం మళ్ళీ. మనం ఒకరికి సహాయం చేశామని మనం వేరొకరికి చెప్పాము. వాళ్ళకి ఆ సహాయం వల్ల మంచి జరిగిందనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అబ్బా! నేను చెప్పబట్టే అంటాం మళ్ళీ. రెండోసారి మళ్ళీ ఆనందపడతాం. ఒకవేళ వాళ్ళకి మనం చెప్పిన మాట వాళ్ళకేదైనా ప్రమాదం తెచ్చిందనుకోండి. నేను చెప్పిన దాన్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోక వాళ్ళేం చేశారు? పొరపాటులో వాళ్ళు నేను చెప్పిన తీరు కాకుండా వేరొక తీరులో ప్రవర్తించారు, నష్టపోయారని. మంచి జరిగితేనేమో మన వల్ల జరిగిందని. చెడు జరిగితేనేమో వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదని. అంటే భగవంతుడంటాడు, "ఇన్ని బాధలెందుకు మీకు? అసలు ఈ అవస్థలన్నీ మీకెందుకు? ఏదో వాళ్ళు కష్టంలో ఉన్నారు. 2 మంచి మాటలు చెప్పారు. సరిపోయింది. ఇంక అంతవరకు నోరు మూసుకోండి. దానివల్ల వాళ్ళకి మంచి జరిగి వాళ్ళు పోయి వేరే వాళ్ళకి చెప్తే, దాన్ని మీ దగ్గరకొచ్చి చెప్తే, కాస్త చిన్న సంతోషంగా భగవంతుడా! నేను చేసిన పని వల్ల ఆ రోజు వాళ్ళకి మంచి జరిగిందట. మీ వల్లే జరిగిందని మరొక్కసారి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఒకవేళ వాళ్ళు మీకు చెప్పిన మాటల వల్ల వాళ్ళకేదైనా ఇబ్బంది జరిగింది. అప్పుడు ఇప్పుడు మీరెవరికీ చెప్పలేదు కాబట్టి, మీకు తెలిసిందేదో చెప్పారు. వాళ్ళు గూడా అంటారు తర్వాత. పాపం వాళ్ళకి తెలిసిందేదో వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు చెప్పిన మాట గూడా మా జీవితంలో మంచి తీసుకురాలేదండి అని. అప్పుడేమైంది? మనం చెప్పిన మాటను గనక మనం అలాగే ఎలా అంటే
కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు. ఏమంటారు? మౌనం చైవాస్మి గుహ్యానాం అంటారు. రహస్యములలో మీరు మౌనంగా ఉండండి అంటారు. ఇతరులకు చేసినటువంటి దానము, ఇతరులకు చెప్పిన మంచి, ఇతరులకు చేసింది ఏదైనా ఉంటే దాన్ని మనం మౌనంగా ఉన్నామనుకోండి, దానివల్ల మనకి ఏ ప్రమాదం లేదు. ఇప్పుడు ఇతరులకు చెప్పడం వల్లే కదండి. అయ్యో నేను చెప్పిన దాని వల్ల మంచి జరిగిందంటే అహంకరించి, మంచి జరగలేదంటే బాధపడి, ఇంకో నలుగురికి చెప్పుకొని నేను అలా చెప్పలేదండి, నేను కావాలని అట్లా చెప్పలేదండి. ఇన్ని విషయాలు మీకెందుకు? గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకుంటారు? ఎక్కడి నుంచో ఆనందం పొందాలి అనేటటువంటి ఆవేశంతో మీరందరూ తప్పులు చేస్తుంటారు. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? ఆ రూప ఆత్మ యది కహ ప్రపశ్యేత్ సా దృష్టి రేఖాహ అనవధి పూర్ణ అని రమణ మహర్షి సులభంగా మనకి విషయాన్ని తేలుస్తున్నారు. ఈ దేహమే నేను అనుకుంటే ఇన్ని కష్టాలు, ఎవడో పొగడాలి, లేకపోతే ఎవరితోనో మన మాటలు పడకూడదని నానా అవస్థలు ఉంటాయి. అసలు ఈ దేహంలో ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మ అని నేను తెలుసుకున్నానని ఒక ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయనకి ఈ లోకమంతా ఎలా కనపడుతుందంటే ఎవరిని చూసినా భగవంతుడే కనపడతాడండి. రమణ మహర్షికి ఎవరిని చూసినా దేవుడే కనపడేవాడు. ఒక పాము తన దగ్గరికి వస్తే వారు వచ్చారు వెళ్ళారని గౌరవించి మాట్లాడతారు. ఇప్పుడు మనకు సాకార రూపంలో లోకమంతా కనపడుతుంది. ఒక ఆయన గొప్ప ఆయన అనుకోండి, అయ్యో వాళ్ళు వచ్చి వెళ్ళారండి అంటాం. ఎవడో సామాన్యమైన వాడు ఒకడు 50 ఏండ్లో 60 ఏండ్లో ఉన్నవాడు వచ్చాడు, ఎవడో వచ్చాడండి నా ఇంటికి సహాయానికి అంటాం. చూడండి, డబ్బున్నవాడు పరపతి ఉన్నవాడు వస్తే వాళ్ళు వచ్చి వెళ్ళారు అంటున్నాం. కాస్త స్థాయి తక్కువ ఉన్న వాళ్ళు వస్తే వాడి యొక్క వయసు కూడా మర్చిపోయి వాడొచ్చాడండి వీడొచ్చాడండి అంటున్నాం. అంతటా భగవంతుణ్ణి చూసేటటువంటి రమణులకి ఏం కనపడుతుంది? ఒక పాముని గౌరవించారు, ఒక మనిషిని గౌరవించారు, ఒక చిన్న చీమని గౌరవించారు, ఒక పక్షిని గౌరవించారు. ఎవరు కనపడ్డారు వాళ్ళకి? స్వస్వరూపమైనటువంటి పరంధాముడు కనపడ్డాడు కాబట్టి ప్రతి రూపాన్ని గౌరవించారు. అంటే ఇప్పుడు మనకు ఆ స్థితి రాలేదు కదా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మనం అనుకుంటాం. మరి ఇప్పుడు నువ్వెవరో నీకు తెలిసింది. నువ్వు తెలిసిన తర్వాత నువ్వు జాగ్రత్త పడితే ఆ రూపం ఏదో ఒక రోజు నువ్వు పొందుతావుగా. ఇప్పుడు లోకంలో ఉన్న ప్రతిదీ కూడా నిర్గుణమైన పరబ్రహ్మముగా నీకు కనపడాలంటే ముందు మనం లోకాల వైపు ఒక వేలు చూపిస్తుంటే 4 వేళ్లు మన వైపు ఉన్నాయనుకున్నాం కదా. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నారంటే, సద్గురువు మనకేం చేశారు? జ్ఞానోపదేశం చేశారు. ఏమని చేశారు? నీవెవరు అంటే స్వస్వరూపమైన ఆత్మవి అని జ్ఞాన ఉపదేశం చేస్తే, ఆ ఉపదేశం ద్వారా మనం ఏం చేయాలి? నేను సాకార రూపంలో ఉన్నటువంటి దేహమా, సాకార రూపంలో ఉన్నటువంటి నిర్గుణ చైతన్యాన్ని నేనా అని ఎవరికి వాళ్ళు ముందు విచారణ చేసుకోవాలి. ఇప్పుడు నీ యొక్క విచారణ, నీ యొక్క దృష్టిని నీ వైపు తిప్పుకోవాలి. కానీ లోకం వైపు తిప్పి వాడు మంచిగా లేడు, వీడు మంచిగా లేడు, వీడు చెడ్డవాడు, వీడు మంచివాడని మీకెందుకు లోకం గురించి? అసలు ముందు నీ యొక్క స్థితి ఎలా ఉంది? నువ్వు లోకం పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు? అందరిలో నువ్వు భగవంతుడిని చూస్తే నీకు భగవత్ స్వరూపం కనపడుతుందా, లేకపోతే వేరు వేరు రూపాలు కనపడుతున్నాయా? మనకి ఇంకా వేరు వేరు రూపాలు కనపడుతున్నాయి. ఒక వ్యక్తి స్వార్థంతో తప్పు చేస్తున్నాడు అంటున్నావు, ఒక వ్యక్తి నిస్వార్థంతో 10 మందికి ఉపకారం చేస్తున్నాడు అంటున్నావు. కానీ నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే ఇక్కడ ఆయన ఏమన్నారు? స్వరూప ఆత్మ యదిక ప్రపశ్యేత్ అంటే నేను నిర్గుణ చైతన్యమే అని నేనంటే అతనికి ఎలా కనిపిస్తుంది పరిస్థితి అంటే, ఇక్కడున్న పరిస్థితి ఎలా కనిపిస్తుంది? సాదృష్టి ఏకాహ ఉన్న లోకమంతా ఒక్క రూపంగానే కనపడుతుంది. ఇప్పుడు దేవత లేదు, దేవుడు లేడు, మనిషి లేడు, చీమ లేదు, 84 లక్షల రూపాలలో కనపడినటువంటి చైతన్యం తప్ప ఈ లోకంలో ఏది కనపడట్లా. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? యదా భూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి తదేవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా అని 13వ అధ్యాయంలో 31వ శ్లోకంలో వివరణ చేశారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలు ఒక్కొక్క శ్లోకంలో ఒకే విషయాన్ని చెప్పారండి. ఇందాక మనం ఏమనుకున్నాం? సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అన్నాం. అంటే ఏమన్నారు? విభజించబడినట్టుగా ఉన్నటువంటి మరి ఈ జగత్తంతా ఏకస్వరూపంగా ఉందనే విషయాన్ని మళ్ళీ ఇక్కడ 13వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని వివరిస్తున్నారు.
యదా భూత పృథక్ భావం, సమస్త ప్రాణులన్నీ కూడా విభజించబడినట్టుగా కనపడుతూ ఉన్నాయి. కానీ అవి ఎలా? యదా భూత పృథక్ భావం ఏకస్థమను పశ్యతి, ఏక స్వరూపమే అనేక రూపాలుగా విభజించబడి ఉంది. తతేవచ విస్తారం, ఒక్క రూపంలో నుంచే ఈ జగత్తంతా కూడా వచ్చింది అని తెలుసుకోవాలి అంటున్నారు. బ్రహ్మ సంపద్యతే తదా, అంటే నిర్గుణమైన పరబ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మమునే పొందుతున్నారు. అంటే మనమందరము కూడా ఈ జగత్తులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆ పరిస్థితులను మనం వేరువేరుగా చూస్తున్నాం కాబట్టి ఆ స్థితి మారనంత వరకు, అంటే నీ లోపట ఉన్న స్థితిని నువ్వు మార్చుకోమంటున్నారు ఇక్కడ. ఒక్కొక్క విషయాన్ని విచారణ చేయాలి. ఎంతో మంది అండి ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాలను మరి అందరికీ లోకానికి అందిస్తున్నారు. కానీ ఆ జ్ఞానాన్ని మనం మన విషయంలో అనువదింప చేసుకోవాలి. అలా కాకుండా నాకిన్నొచ్చు అని చెప్పేసి లోకాన్నంతా కూడా జ్ఞానవంతుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది గొప్పదైనటువంటి చర్యనే. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, లోకోద్ధరణ నిమిత్తం నీకున్న దానిని పంచాలి, అందులో ఏమాత్రం సంశయం లేదు. కానీ ఆ లోక ఉద్ధరణ కంటే పూర్వం నీ లోపట ఉద్ధరణ కూడా చాలా ముఖ్యం కదా. కృష్ణ పరమాత్మ అదే అంటారు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో అదే మాట చెప్పబోతున్నారు. లోకాన్ని ఉద్ధరించాలనేటటువంటి తాపత్రయం చేత మీరందరూ కదులుతున్నారు కదా, మరి ఆ కదిలేటటువంటి తత్వాన్ని ఎడిదిప్పుతారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోచన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటున్నారు. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏ విధమైన ప్రమాణాలను పాటించి వాళ్ళ యొక్క ప్రవర్తనను దిద్దుకుంటారో వాళ్ళని చూసి లోకం ఏం చేస్తుంది? మీరు పాటించినటువంటి ప్రమాణాలన్నింటినీ వాళ్ళు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మనమందరము కూడా లోకానికి ఏం కావాలి? శ్రేష్టంగా కనపడాలి. అంటే నువ్వెప్పుడు శ్రేష్టంగా కనపడతావు? నువ్వు చేసినటువంటి కర్మ 10 మందికి ఉపకారం కలిగించేదిలాగా ఉండి 10 మందికి శ్రేయస్సును కలిగించేదిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే 10 మంది యొక్క శ్రేయస్సు కోసం నువ్వేం చేయాలి? శాస్త్రాన్ని తెలుసుకోవాలి. శాస్త్రాన్ని తెలుసుకొని నువ్వు ఆచరించాలి. ఆచరించడం వల్ల, అంటే ఇప్పుడు మనం ఆచరిస్తున్నామంటానికి గుర్తు ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం మనకు తెలిసిందనుకోండి, తెలిసిన దాన్ని మనం ఆచరిస్తున్నాం. ఇప్పుడు నాకు ఏదైనా అనారోగ్యం వచ్చిందండి, అనారోగ్యం వచ్చినప్పుడు నాకెవరో చెప్పారు, ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది అన్నారు. ఇప్పుడు నేనేం చేశాను? ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకున్న అనారోగ్యాన్ని సరి చేసుకున్నాను. ఇప్పుడు సరి చేసుకున్న తర్వాత నేనేం చెప్తున్నాను? ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, ఫలానా వ్యాధికి సంబంధించినటువంటి అనారోగ్యం తగ్గిపోయిందని చెప్పినప్పుడు నువ్వు ఇప్పుడు, అంటే నీకొచ్చినటువంటి అనారోగ్యాన్ని లోకం గమనించింది. నువ్వు ఆరోగ్యవంతుడమైనప్పుడు నిన్ను గమనించింది. నువ్విప్పుడు ఆరోగ్యవంతుడవు కావడానికి నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు? ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి వైద్యం ఎలాంటిది? ఆ చెప్పినటువంటి వైద్యంతో పాటుగా నువ్వు చేసినటువంటి ఏదైతే, ఇప్పుడు మనకి డాక్టర్ గారు మందు ఇచ్చారండి, మందు ఇవ్వగానే అది వేసుకోగానే తగ్గుతుందా? దానికి సంబంధించిన పథ్యం కూడా ఉంటుంది. మీరు ఈ పదార్థం తినకండి, ఈ వ్యాధికి సంబంధించి మీరు ఇలా ఇన్ని గంటల పాటు నిద్రపోవాలి, ఇన్ని గంటల పాటు ఇలాంటి ఆహారం తీసుకోవాలని ఎన్నో నియమాలు చెప్తారు. ఆ నియమాలన్నీ మనం పాటించి మనం పూర్ణంగా ఆరోగ్యవంతులమైనప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? లోకం గమనించింది. మీరు ఇంతకుముందు చాలా అనారోగ్యంతో ఉండేవాళ్ళు, ఇలా ఎలా ఉన్నారండి మీరు అంటే, పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఆయన చెప్పిన సూచనల మేరకు నేను ఇలా ప్రవర్తించాను, నేను ఇలా ఉన్నాను, నాకు పూర్తిగా రికవరీ అయింది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను చూసి నువ్వు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావో వాళ్ళు కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళడంతో పాటు నువ్వు పాటించినటువంటి విధానాలను కూడా వాళ్ళు పాటిస్తారు. అవును, వాళ్ళకంత ముందు బాగా మాంసాహారం తినే అలవాటు ఉంది. ఆ అనారోగ్యానికి సంబంధించి వాళ్ళు ఎప్పుడైతే డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడటం ప్రారంభించారో వాళ్ళు పూర్తిగా అది మానేశారు అని వాళ్లకు నిర్ధారణ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా వాళ్ళ అలవాట్లను వాళ్ళ అభిరుచులను మార్చుకొని వాళ్లకున్న అనారోగ్యాన్ని కూడా ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పోగొట్టుకునే ప్రయత్నంలో నీ యొక్క ఆచరణ ఉపయోగపడిందా లేదా?
ఒక డాక్టర్ గారి యొక్క గొప్పతనాన్ని నీ ఆచరణ చేతనే నువ్వేం చేసావు? నిరూపణ చేసి ఉన్నావు. డాక్టర్ గారు తక్కువ డాక్టర్ గారిని తక్కువ చేయడం కాదు. ఎవరి యొక్క శ్రేష్టత అయినా బయటపడాలంటే, ఒక గురువు గారి యొక్క గొప్పతనం బయటపడాలంటే, శిష్యుడి యొక్క ఆచరణ మాత్రమే గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. గురువుకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఆచరణ ఉన్నా, ఆచరణ లేనటువంటి శిష్యులు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ గురువు గారి యొక్క గొప్పతనం బయటపడుతుందా? బయటపడదు. అందుకే సరైనటువంటి శిష్యుడు దొరికినప్పుడు కదా గురువు గారికి ఉన్నటువంటి జ్ఞానము ఎంత అనేది బయటపడినట్టు, లోకంలో ఎవరైతే శ్రేష్ఠులు అంటున్నారో, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్క మనిషి కూడా శ్రేష్ఠుడేనండి. అందుకే కదా ఆయన చెప్పింది. ఏమన్నాడు? యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా శ్రేష్ఠుడే. ఎందుకంటే ఏదో ఒక విషయంలో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారు. ఎంతటి వాళ్ళైనా వాళ్ళ లోపట ఉన్నటువంటి లోపాలను పోగొట్టుకోవడానికి. ఎంత గొప్ప వ్యక్తిలోనైనా లోపాలుంటాయి. ఎంత సాధారణ వ్యక్తిలో అయినా గొప్పతనం ఉంటుందండి. అందుకే లోకంలో ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు అధములు కాదు. అందరిలో భగవంతుడు ఏం చేశారు? నిగూఢంగా ఆ పరమాత్మయే కూర్చున్నారంటే, ఆ పరమాత్మ ఏదో ఒక విషయంలో ఆ జీవుడికి ఏం చేస్తాడు? ఏదో ఒక ఉద్ధతిని పెట్టాడు. ఆ ఉద్ధతి ఏంటో తెలుసుకొని అది లోకానికి పంచే ప్రయత్నంగా మనం కొంత త్యాగం కూడా చెయ్యవలసి ఉంటుంది. అర్జునుడిని శ్రేష్ఠుడు అంటున్నారు. అర్జునుడు ఎందుకు శ్రేష్ఠుడయ్యాడండి? ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ ఒక చోట చెప్తాడు, నిర్యోగక్షేమ ఆత్మవా. ఎప్పుడు నీవు నీ యొక్క క్షేమాన్ని కోరుకోవు. ఎంత కష్టమైనా అనుభవించి ఇతరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి తాపత్రయంతోనే నువ్వు బ్రతుకుతావు. అందుకే నువ్వు నాకెవరు అనంటే సఖాచేతి భక్తోసి మే సఖాచేతి అన్నాడు. రహస్యం హేతదుత్తమం. నువ్వు నా సఖుడవు, నా భక్తుడవు కాబట్టి నీకు సృష్టిలో ఉన్నటువంటి పరమ రహస్యమైనటువంటి రహస్యాలన్నీ నీకు చెప్తున్నాను అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారా? మనందరికీ చెప్పారా? మన అందరికీ చెప్పారనమాట. ఎందుకు చెప్తున్నారు? ఎవరెవరైతే భగవంతుడు చెప్పిన మాటలను ఆచరించడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ముందుగా ఆయనకు సఖులుగా చేసుకున్నాడు, ఆయనకు స్నేహితుడుగా చేసుకున్నాడు. ఇంతగా చేసుకున్న తదనంతరం వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళని గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మనకి ఎవరైనా ఒక రహస్యం చెప్పాలనుకోండి, ఆ రహస్యాన్ని మన ఊరికే చెప్తారా? మన యొక్క పద్ధతులు, మనం ఉండే తీరును బట్టి అవతలి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క రహస్యాలు చెప్తారు. వీళ్ళకి నేను ఈ విషయం చెప్పడం వల్ల ప్రమాదం ఏమీ లేదు, వీళ్ళు నా యొక్క మేలు కోరుకునే వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు మనకు రహస్యాలు చెప్తారు. అంటే వాళ్ళకు ముందు మనం ఏమైపోయాం? స్నేహితులమయ్యాం. తర్వాత స్నేహితులతో పాటుగా వాళ్ళకు సకులమైపోయాం. అంటే వాళ్ళ యొక్క రహస్యాలు మనకు చెప్తున్నారంటే ఆ రహస్యాలన్నీ ఏమవుతున్నాయి? ఇప్పుడు మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఏదైతే అన్యోన్యమైనటువంటి సంబంధం ఉందో ఆ సంబంధము ఏమైంది? చాలా దగ్గరైందనమాట. ఆ సంబంధం చేతనే వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి కష్టాన్ని, ప్రతి విషయాన్ని మనకు పంచుతున్నారు. కృష్ణ పరమాత్మకు కూడా మనం ఏమయ్యాం? చాలా నచ్చేసామండి. మరి చాలా నచ్చేసాం కాబట్టి కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు? మనకి రహస్యాలన్నీ చెప్తున్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి రహస్యాలన్నీ మనకు చెప్తున్నారు. 4వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తారనమాట. నేను రహస్యం చెప్పానంటే ఎందుకు చెప్పాననుకుంటున్నారు? మీరెప్పుడు 10 మందికి మేలు జరగాలనేటటువంటి నాకుండేటటువంటి లక్షణాలు మీకు కూడా ఉన్నాయి. అందుకే నేను మీకు చెప్పాను. ఇవాళ లోకంలో ఎంతో మంది ఉంటారండి. ఎంతమంది ఉన్నా మనం అందరితో స్నేహంగా ఉంటామా? ఏముండం. ఎందుకుండం? మన ఆలోచనలకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరుంటారో, మనం ఇప్పుడు ఎక్కడో ఒక చోటకు ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి. ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే మనం అక్కడ అందరితో పలకరించడం ఏం కుదరదు. 1000 మంది వచ్చారు, 1000 మందిని పలకరించడం కుదురుతుందా? అందులో కొంతమందిని మాత్రమే పలకరిస్తాం. అందులో కొంతమంది మొహమాటానికి రక్త సంబంధికులని మాట్లాడతాం, కొంతమందితో ఆప్యాయంగా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతామంటే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క అభిరుచులు, నీ అలవాట్లు అవతలి వాళ్లకు కూడా అదే విధమైన అభిరుచులు, అలవాట్లు ఉన్నప్పుడు
వాళ్ళతో మనం చాలా ఆప్యాయంగా మనం వాళ్ళని పలకరిస్తాం. వాళ్ళతో మనం కలిసి ఉండే ప్రయత్నంగా మళ్ళీ కలుద్దామని ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళని కలుస్తామంట. ఎందుకు? ఈ ఏంటి మన యొక్క ఆలోచనలు, మన యొక్క అభిరుచులు ఒకే రీతిలో ఉండడం వలన వాళ్ళతో మనం ఒక సంబంధాన్ని మనం కొనసాగించాలనేటటువంటి కోరిక మనకు కలిగింది. ఆ కోరిక కలగడంలో ఉద్దేశ్యం ఏంటి? అంటే మన యొక్క అభిరుచులకు దగ్గరగా ఉన్న వాళ్ళతోనే మనం కలిసుంటాం. వాళ్ళు వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మాట తీరు కానివ్వండి, ఇలా మనం ఏం చేస్తాం వాళ్ళ గుణగణాలు కానివ్వండి, అందులో మనకున్నటువంటి గుణగణాలు, వాళ్ళకున్నటువంటి గుణగణాలు ఒకే విధంగా ఉంటే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తాం. కృష్ణ పరమాత్మ కూడా ఆయన ఏం చెప్తాడు? నేను ఈశ్వర స్వరూపాన్ని అని చెప్పుకున్నాడు. నేను శాశ్వతుణ్ణి అన్నాడు. నేను ఆయన గొప్పతనం ఒకటి చెప్పాడు. ఎలా చెప్తాడంటే, భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంగీత అంటారు. అంటే ఏంటంటే, నేను ప్రాణికోటినంతటిని సృష్టి చేసేటప్పుడు ఎలా సృష్టి చేస్తానో తెలుసా? త్యాగపూర్వకంగా, అంటే ఫలితాన్ని కోరుకొని నేను నేను ప్రాణుల్ని సృష్టి చేయను. అన్ని ప్రాణుల్ని కూడా నిస్వార్థంగా, ఏమాత్రం స్వార్థం లేకుండా సృష్టి చేస్తానని 8వ అధ్యాయం 3వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే భగవంతుడు ఏ మాట చెప్పాడక్కడ? ప్రాణులన్నింటినీ నేను సృష్టి చేస్తాను. సృష్టి చేసేటప్పుడు నేను చేసే కర్మ యందు త్యాగం ఉంటుందన్నాడు. మనకి కూడా ఇతరులకు ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి 2 మాటలు చెప్పడంలో నీకే విధమైన కోరిక లేదనుకోండి. ఇతరులకు ఏదైనా కష్టం వచ్చిందంటే వాళ్ళ కష్టాన్ని చూసి నీ కళ్ళల్లోంచి నీళ్లొస్తున్నాయి. అయ్యో! వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. సరే నేను ఏ విధంగా సహాయం చేయలేను. భగవంతుడికి ప్రార్థన చేస్తాను. నా దగ్గరున్న గొప్పదైన ఆయుధం ఏముంది? నాకు నేను ఖచ్చితంగా భగవంతుడిని ప్రార్థన చేస్తాను. నా మాట వింటాడు స్వామి అని మీరేం చేస్తున్నారు? భగవంతుడిని ప్రార్థన చేస్తున్నారు. స్వామి వాళ్ళకేదో కష్టం వచ్చిందట. సమయానికి నా దగ్గర వాళ్ళ కష్టం తీర్చగలిగిన శక్తి నా దగ్గర లేదు. మీరేం చేస్తారు? మీరు వాళ్ళని కాపాడండి. ఏదో ఒక విధంగా అంతటా మీరే కదా ఉంది. మీరు ఏదో ఒక విధంగా సహాయం అందించండి. నేనివ్వలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. మీరు నాకంత శక్తి ఇవ్వలేదు. నిజంగా భగవంతుడు గమనిస్తాడు. నిజంగా నీకు ఆ శక్తి ఉందా? లేదా గమనిస్తాడు. నీలో నిజాయితీ ఉందనుకోండి, ఈశ్వరుడు నీ మాట వింటాడు. విని వాళ్ళకేం చేస్తాడు? ఎవరి రూపంలోనో ఒకరి రూపంలో వాళ్ళ కష్టాన్ని తీరుస్తాడు. ఇక్కడ మీరు చేసిన ప్రార్థన భగవంతుడు చూస్తాడు. అయ్యో! వీడికి నాకున్న లక్షణమే ఉందే. అవతలి వాళ్ళకి కష్టం వస్తే చెలించిపోతున్నాడు. త్యాగపూర్వకమైన కర్మ చేస్తుంటే మనం ఎవరికి దగ్గరవుతున్నాం? ఈశ్వరుడికి దగ్గరవుతున్నాం. మనం ఎవరితో అయినా స్నేహం చేయాలంటే మనం ఏం చేస్తామంటే, వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళకున్న సంపద వీటన్నింటిని బేరీజు వేసుకొని కదండీ వాళ్ళతో మనం రిలేషన్ కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మనం ఎవరితో రిలేషన్ పెంచుకోవాలంటే, నువ్వు ఈ దేహం కాదు అన్నప్పుడు, ఈ దేహంలో ఉన్న సత్యాత్మ నువ్వు అన్నప్పుడు, ఇప్పుడు నీ యొక్క సత్యాత్మ యొక్క గొప్పతనాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే మనమందరమట నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః అని 7వ అధ్యాయం 25వ శ్లోకంలో చెప్పారనమాట. అంటే ఈశ్వర చైతన్యం ఎందుకు బయటికి కనపడట్లేదు? మనం ఎందుకు ఆత్మస్వరూపంగా ప్రవర్తించట్లేదు? మన మీద ఎందుకు స్వార్థం ఉంది, అసూయ ఉంది, లోభగుణం ఉంది, మరి కనపడిన ప్రతి వస్తువుని అనుభవించాలనే మోహం ఎందుకుంది? నాకు కోరిక ఎందుకుంది? కోరికలు తీరట్లేదని కోపం ఎందుకొస్తుంది? వీటన్నింటికి మూలం మనందరం కూడా మాయలో ఉన్నాం. ఈ మాయను పక్కకు జరపాలి అంటే ఏం చేయాలి? మన మీద త్రిగుణాల మాయ ఉంది అని కూడా పరమాత్మ చెప్పారు. సత్వరజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అంటే మనందరి మీద త్రిగుణాల మాయ ఉందట. ఆ మాయ లోపట మనల్ని పరమాత్మ ఏం చేశారు? లోపటెక్కడో జాగ్రత్తగా దాచిపెట్టారట. ఇప్పుడు మనం ఎవరమని చెప్పారు? మీరందరూ లోపట రహస్యంగా ఉన్నటువంటి నా యొక్క అంశలు అంటున్నారు. అంటే మనం భగవంతుడి అంశ అంటే మన యొక్క స్థాయిని ఏం చేయొచ్చు? పెంచుకోవచ్చు. ఎలా పెంచుకుంటాం? త్రిగుణాల మాయను దాటితే పెంచుకోగలం. ఎలా పెంచుకుంటాం మరి? ఎవరిని ప్రార్థించాలి? మరి మీరందరూ ఎవరన్నారు? ఆ పరమాత్మ యొక్క అంశలు మీరన్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. మీరందరూ నా అంశాన్ని పరమాత్మ చెప్తే, ఇప్పుడు మనం ఎవరితో స్నేహం పెంచుకోవాలనుకోవాలి? ఇప్పుడు అందరికి అర్థమవుతుంది కదండి. లోకంలో ఎవరితో అయినా స్నేహం ఎందుకు పెంచుకుంటాం? మన యొక్క స్థాయిని పెంచుకోవడానికి పెంచుకోవాలి. వాళ్ళ కోసమని మన అలవాట్లు, అభిరుచులు కూడా కొన్నింటిని మార్చుకుంటాం.
ఎందుకు మార్చుకుంటాం? ఇప్పుడు ఒక ధనవంతుడైనటువంటి వాడికి ఏదో ఒక పదార్థం అంటే ఇష్టం. అది మనకు వండటం రాదు. ఇప్పుడు మనం వాడితో స్నేహం చేయాలంటే, ఆ వంట ఎలా తయారు చేయాలో నేర్చుకుంటే, ఇప్పుడు ఆ వంట చేసి పెడితే, ఆ ధనవంతుడికి పెడితే, వాడికి ఇష్టమైన వంట పెట్టాం గాబట్టి, వాడు మనతో స్నేహంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. నశించిపోయేటటువంటి వ్యక్తుల కోసమే మనం ఇంత ప్రయత్నం చేస్తే, తెలియనటువంటి పదార్థం తయారు చేసి మరి వాళ్ళకు పెట్టే ప్రయత్నం చేసి వాళ్ళతో స్నేహం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, అసలు నువ్వు భగవంతుడి యొక్క అంశవి, నీ స్వస్వరూపమే ఆత్మ అని తెలిస్తే, ఇప్పుడు నీ గుణగణాలలో ఉన్న లోపాలన్నీ నువ్వు పోగొట్టుకోవచ్చు కదా! ఆత్మ యొక్క లక్షణాలు ఒక్కొక్కటిగా తెలుసుకోవాలి. ఎలా కర్మ చేస్తాడు? ఈశ్వరుడు ఎలా కర్మ చేస్తాడు? నేనెలా కర్మ చేస్తున్నాను? నేనెవరి కోసం బతుకుతున్నాను? ఈ దేహ సంబంధమైన విషయాల కోసం నా జీవితం గడుపుతున్నానా? భగవంతుడు చెప్పిన విధంగా నేను కర్మ చేస్తున్నాను. నేను ఒక పని చేస్తున్నాను. ఈ పని చేసేటప్పుడు నేనేం చేయొచ్చు? ఇప్పుడు నేను ఇంట్లో వంట చేస్తానండి. వంట చేసేటప్పుడు నేనేం చేయొచ్చు? భగవన్నామ స్మరణ చేసుకుంటూ నాకొచ్చిన భగవద్గీత శ్లోకాలు, లేకపోతే గురువుగారిచ్చిన మంత్రం, లేకపోతే నాకేదో ఒక పాట, భగవత్ తత్వం ఏదో వచ్చనుకోండి. నేను దాన్ని స్మరణ చేసుకుంటూ దేహ సంబంధమైనటువంటి నాకప్పజెప్పబడిన పనులు నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దేహ సంబంధమైన కార్యము చేసేస్తున్నా. నన్ను నేను తెలుసుకోవడానికి నేనెవరన్నారు? ఈ దేహంలో బంధించబడిన ఆత్మ అన్నారు. నన్ను నేను తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాను? మనసుకి ఏం చేశాను? నువ్వు భగవంతుడి నామం స్తుతి చెయ్యి. నీకు భగవద్గీత వచ్చు కదా! దీన్ని పారాయణం చెయ్యి. లేకపోతే గురువు గారిచ్చిన మంత్రం స్మరణ చెయ్యి. లేకపోతే కాసేపు భజన చెయ్యి. ఇలా మనం ఏం చేయొచ్చు? భగవన్నామాన్ని పలుకుతూ, పలుకుతూ మన దేహ సంబంధమైన ప్రతి పనిని చేయొచ్చండి. భగవంతుడి నామం పలకడానికి ఈ నామం పలికేటప్పుడు ఈ పని చేయకూడదని చెప్పారా? చెప్పలేదు. ప్రతి క్షణం భగవంతుడిని స్తుతి చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం? దేహ సంబంధమైన పనులే చేశాం. ఆ పనులు చేయడంలో ఇతరులకు మనం మంచి చేసే ప్రయత్నంగా చేస్తున్నామా? ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నామా? భగవంతుడు భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని మనం వింటున్నాం, భగవంతుడి భజన చేస్తున్నామంటే, భగవంతుడు మన చేత ఏం చేయిస్తాడు? నీ గుణాల లోపట ఏదైనా ఇతరులకు హాని చెయ్యాలనేటటువంటి రజోతమో గుణాలున్నా, ఎప్పుడు ఈశ్వరుడి నామాన్ని పలుకుతుంటే, ఈశ్వరుడు నీ లోపట ఉన్నటువంటి ఏవైతే దుష్ట లక్షణాలతో కూడిన గుణాలున్నాయో, ఆ గుణాల యొక్క తీవ్రతను పరమాత్మ ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. తగ్గించి ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని ఎలా ఉంటుంది? 10 మందికి మంచి జరగాలనే తాపత్రయం నీలో పెంచుతాడు. చూడండి, భగవంతుడి నామం పలికితే భగవంతుడు మన గుణాల లోపట ఉన్నటువంటి ఏదైతే చెడ్డతనం ఉందో, ఏదైతే దుర్గుణం ఉందో, ఏదైతే పాపము చెయ్యాలనేటటువంటి ప్రవర్తన ఉందో, దాన్ని పరమాత్మ ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. అందుకే నామం పలకండి, నామం పలకండి. భగవంతుడి నామం పలుకుతుంటే భగవంతుడు చెప్పిన మాటలను తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. శాస్త్రంలో అసలు ఈశ్వరుడు ఒక పని గురించి ఏం మాట్లాడారో విందామని భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని, ఏది భగవంతుడి జ్ఞానం కాదండి. పురాణాలున్నాయి, అష్టాదశ పురాణాలున్నాయి, తర్వాత ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలున్నాయి. ఇలా చెప్పబడినటువంటి గ్రంథాలలో భగవంతుడు అసలు ఏం చెప్తున్నాడు ఈ లోకానికి? మనల్ని ఎలా బతకమంటున్నాడు? మనం బతికే బతుకు కరెక్ట్ గా ఉందా లేదా? భగవంతుడికి నచ్చుతుందా లేదా? భగవంతుడికి మనం సకులం అవుతున్నామా లేదా? భగవంతుడికి స్నేహితులం అవుతున్నామా లేదా? ఇలా తాపత్రయం పెరుగుతున్నా కొద్దీ భగవంతుడు ఎవరెవరిని కాపాడతాడు. ఇప్పుడు భాగవతంలోకి వెళ్ళిపోయామనుకోండి. భగవంతుడు ఏ స్థాయిలో ఉన్నా కాపాడతాడా? కాపాడ్డా. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పిలిచాడు. స్వామి మీరు రావాలండి అన్నాడు. రావాలి అంటే చేతిలో ఆ లక్ష్మీదేవి యొక్క కొంగు చేతిలో పట్టుకున్నాడట. శ్రీ మహావిష్ణువు ఆ తల్లి కొంగు పట్టుకున్నారనే ఆలోచన కూడా లేకుండా గబగబ గబబా వస్తే, అప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మి పాపం ఎన్నో అవస్థలు పడుతూ శ్రీ మహావిష్ణువు వెంట వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుందట. ఆ సమయంలో వర్ణన చాలా అద్భుతంగా ఉంటుందండి. కలువలు ఏమంటారు? ఈమె కళ్ళు చేప కళ్ళలాగా ఉంటాయంటే చేపలన్నీ వచ్చి, అయ్యో ఇక్కడ ఒక చేప ఉంది అని చెప్పేసి ఆ చేప కళ్ళ కోసం అని చెప్పి వచ్చాయట. అయ్యో నేను చేపను కాదే తల్లి అని, ఇలా ఒక్కొక్క వర్ణన కూడా ఎంత గొప్పగా ఉంటుందో. ఆ తల్లి ఎంత అవస్థ పడుతూ ఆ శ్రీ మహావిష్ణువు వెంట పరిగెత్తింది. ఆయన భక్తుడు కోసం ఎంత ఆర్తితో పరిగెత్తుకుంటూ వస్తాడు. తనని పిలవడమే చాలట, తాను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా పరిగెత్తుకుంటూ వస్తారట. ఇంకా మనం ఏం విన్నాం?
సనక సనాదులు ఒకసారి మరి కైలాసంలో ఉన్నటువంటి శివుడి దగ్గర దర్శనానికి వస్తే అక్కడ జయ విజయులు అనేటటువంటి వాళ్ళిద్దరుంటారు. స్వామివారు ఏకాంతంలో ఉన్నారు, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఆ మాట అంటే సనక సనాదులు వీళ్ళని శపిస్తారట. స్వామిని నిరంతరం లోపట మానసికంగా దర్శనం చేస్తూ ఆయన తప్ప ఇక అన్యమైన విషయం గురించి ఆలోచించని మాకు ఈశ్వరుడి యొక్క దర్శనానికి అడ్డంకి ఉంటుందా అని చెప్పేసి మరి వాళ్ళు ఏం చేశారు, జయ విజయుల్ని శపిస్తేనే హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అని చెప్పేసి వాళ్ళు 3 అవతారాలలో మరి భగవంతుడిని తెలుసుకోవడానికి వైరి భావన ద్వారా వచ్చారనే కథ కూడా మనం విన్నాం. అంటే అప్పుడు శివుడు కూడా వస్తాడట. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తనక సనాదులు లోపలికి వస్తుంటే వీళ్ళు ఆపారంట అన్నప్పుడు శివుడు చెప్తాడట ఏమని, నన్ను దర్శనం చేయడానికి నా వాళ్ళైనటువంటి వాళ్ళు నిరంతరం అన్యమైనటువంటి మరి ఆలోచన లేనటువంటి వాళ్ళు, భగవంతుడు తప్ప మరొక విషయం మనస్సు యందు లేనటువంటి వాళ్ళు నన్ను స్మరణ చేసుకొని నా దగ్గరికి వస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా ఆపడానికి వీల్లేదు అని చెప్పి మరి జయ విజయులకు పడినటువంటి శిక్ష కూడా సబబే. మీర మీరేం చేస్తారు, వాళ్ళు శపించినటువంటి శాపానికి అనుకూలంగా మీరందరూ కూడా శిక్ష అనుభవించవలసిందే అని చెప్పేసి జయ విజయులకు పడినటువంటి శిక్షను అంగీకరించాడట. ఎందుకు అంటే భగవంతుణ్ణి తెలుసుకొని భగవంతుడితో మమేకమవుతున్నప్పుడు నిన్ను అడ్డగించేటటువంటి ఒక శక్తి కూడా ఉండదు అనే సత్యం ఈ లోకంలో మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడు కదండి. ఇప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు ఒక పెద్ద ఉద్యోగం చేస్తారు. ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర ఎవరో ఏదో ఒక అనుమతి కోసం వచ్చారు. అనుమతి కోసం వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన అంటాడు, ఏమంటారు, మీ నాన్నగారికి ఆ వ్యక్తి ఫోన్ చేశాడు, సార్ నేను మీ ఇంటికి వచ్చి కలవాలనుకుంటున్నానండి, రేపు సెలవు నిమిత్తంగా మీరేం చేయాలి, నాకు అనుమతిని ఇవ్వాల్సి ఉంటుంది, నేను ఇచ్చే లెటర్ మీద మీరు సంతకం పెట్టాలి అంటే రండి అంటారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరి పర్మిషన్ అవసరమా? మీ నాన్నగారు ఫోన్ చేసి మీ నాన్నగారు రమ్మన్నారు అంటే మీరందరూ ఏం చేస్తారు, ఎవరి ప్లేస్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి నాన్నగారు రమ్మన్నారంట అని చెప్పి అందరూ పక్కకు జరుగుతారు. నాన్నగారి దగ్గర నుంచి డైరెక్ట్ గా పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు మధ్యలో అడ్డగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జయ విజయులు అడ్డగించే ప్రయత్నం చేస్తే ఏమైంది, వీళ్ళు పాపం కష్టాలు పడాల్సి వచ్చింది. మరి భగవంతుడికి వ్యతిరేకులుగా భూమి మీద జన్మించి మరి వీళ్ళందరూ కూడా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి భగవద్భక్తులకు భగవంతుడికి మధ్య ఏముంటుంది? ఏ చిన్న అడ్డంకి కూడా ఉండదు. ఇలా మన భగవత్ సంబంధమైన విషయాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు అంటే మన గురించి మనం ఎవరిని తెలుసుకోవాలనుకుంటున్నాం? పరమాత్మని తెలుసుకోవాలనుకుంటున్నాం. అన్ని విషయాలు మనకు తెలుసండి, మనకు తెలియని విషయాలు ఏమీ లేవు ఈ లోకంలో. కానీ భగవంతుడి యొక్క గొప్పతనం ఎందుకు మర్చిపోతున్నాం అంటే ఈ దేహ సంబంధమైన విషయాలే నేను అనుకుంటున్నాం. రమణులకు ఈ శరీరము ఉన్నప్పుడే శరీరం నుంచి విడిపోతున్న భావన కలిగినప్పుడు మన అదృష్టం అనాలండి, ఇక్కడ రమణుల అదృష్టం కాదు. రమణులు ఈ శరీరంలో ఉన్నప్పుడే శరీరం నుంచి విడిపోతున్న భావనను అనుభూతి చెంది ఉన్నాడు కాబట్టి ఈ శరీరం నేను కాదు అనే భావనను అతను ఏం చేశాడు, అనుభూతి పొందాడు. కాబట్టి రమణులు చెప్పిన మాటను మనం కూడా మన జీవితంలో అనుభవించాలని ఇవాళ మనం భగవంతుడు చెప్పిన శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి మనం కూడా పరులకు ఉపకారం చెయ్యాలని చెప్పి మనం సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఇవాళ మనం కూడా మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోకుండా ఇవాళ ఎందుకు మనకి ఈ ప్రవచనాలు చెప్పుకోవడం ఎందుకు, వినడం ఎందుకు, మన సమయం అంతా వృధా కదా. కానీ మనం భూమి మీదకొచ్చిందే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి. మనిషి జన్మగా మనం పుట్టామంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పుట్టాం. కానీ మరి భగవంతుడి నుంచి విడిపోయి మళ్ళీ మళ్ళీ శరీరాలు పొంది ఎప్పుడో మళ్ళీ మానవ జన్మ వస్తే ఆ జన్మలో మళ్ళీ భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం కంటే ఇవాళ్లే మనం ఈ శరీరంలో నేనున్నానని, ఈ శరీరంలో నేను ఎక్కడున్నానని వెతికే ప్రయత్నంలో భగవంతుడు చెప్పిన విధంగా మనం ప్రవర్తిస్తే, భగవంతుడికి నచ్చితే భగవంతుడు ఏం చేస్తాడు, మనం కూడా భగవంతుడిలాగా మారిపోవడానికి కావలసిన అనుగ్రహం చేస్తాడు. అంటే భగవంతుడు ఎప్పుడు ఎలాంటి కర్మ చేస్తాడు, పరులకు ఉపకారం జరిగేటటువంటి విధంగా కర్మ చేస్తాడు, త్యాగంతో చేస్తాడు. ఇంకా 5వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకం ఉంటుందంట 29.
భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతే. పరమాత్మ చెప్పాడన్నమాట. పరమశాంతిని పొందాలంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక గొప్ప సత్యం. సుహృదం సర్వభూతానాం, సమస్త ప్రాణుల యొక్క హితము కోసం నేను ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందరి పట్ల జాలి, దయ, కరుణ ఎప్పుడూ కలిగి ఉంటాయి. మనం ఇప్పుడు సాకార రూపంలో ఈ దేహమే నేను అనుకుంటే, కష్టం వచ్చినప్పుడు భగవంతుడా రక్షించండి అంటాం. సంతోషం వచ్చినప్పుడు భగవంతుడి దయ వల్ల మాకు ఇదంతా వచ్చిందంటాం. భగవంతుడు దయామయుడండి, కరుణామయుడండి, మా కష్టం వచ్చినప్పుడల్లా తీరుస్తాడండి అని ఈ దేహమే నేను అనుకుంటూ ఈ జగత్తునంతా చూస్తున్నాం అనుకోండి. అలా చూస్తున్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది? భగవంతుడు ఉన్నాడు, రక్షిస్తున్నాడు అనుకుంటున్నాం. ఇలా అనుకుంటున్నప్పుడు భగవంతుడు మనకి ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్తున్నాడు. మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని వదిలేసి చనిపోతున్నారు అనుకోండి. ఇప్పుడు భగవంతుడిని మనం నింద చేస్తామండి. ఇప్పటి వరకు ఏమన్నా, అబ్బా ఆయన దయ వల్ల మేము సంతోషంగా ఉన్నామండి, ఏ కష్టం లేదండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన నన్ను కాపాడుతున్నాడండి అన్న మనం ఎప్పుడైతే మనకి ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్తున్నారో వెంటనే ఏమంటాం? మనకి ఇష్టమైన వాళ్ళకి అనారోగ్యం వచ్చినా, మరి మనకున్న సంపదలు ఏమైనా మనల్ని ఎవరైనా మోసం చేసి తీసుకుంటున్నా, లేకపోతే మనమే అమ్ముకోవాల్సి వచ్చినా, భగవంతుడికి దయ లేదండి. ఆయనకు అసలు కరుణే లేదు. నన్ను ఎప్పుడూ ఏడిపించే ప్రయత్నంగానే ఆయన జీవిస్తుంటాడు అని పొగిడిన నోటితోనే తిడుతున్నామండి. ఎందుకండి ఇవన్నీ జరిగేది? ఈ దేహానికి సంబంధించి నువ్వు పూర్వజన్మల్లో పాపాలు చేసావు, పుణ్యాలు చేసావు. పాపాలు అనుభవించేటప్పుడు కష్టాలు వస్తాయి, పుణ్యాలు చేసినప్పుడు సుఖాలు వస్తాయి. ఇవన్నీ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, పోతుంటాయి. మరి జ్యోతిషుడు చెప్పాడు కదా నీకు, ఉగాది పండగ రోజు రాజపూజ్యము, అవమానము ఇవన్నీ ఉంటాయని చెప్పారు. నీకు అన్నీ తెలుసు. మరి నీ జీవితంలో అన్నీ ఉంటాయని తెలిసి మరి మధ్యలో భగవంతుడు ఎందుకు నింద చేస్తున్నావు? ఎందుకు నింద చేస్తామంటే సత్యం తెలియదు కాబట్టి చేస్తాం. సత్యం తెలిసిందనుకోండి, ఇప్పుడు ఏమంటాం? నేను చేసిన ప్రారబ్ధ కర్మలో ఉన్న దోషాలే ఇవాళ నాకు ఈ కష్టం. ఇంకా భగవంతుడు నా మీద దయతో ఎంత కష్టమే అనుభవించాల్సి ఉందో ఆ ఈశ్వరుడికి నా మీద ఉన్న దయ చేత ఇంత చిన్న కష్టంతో తీసేస్తున్నాడని అనుక్షణం ఏం చేస్తాం మనం? భగవంతుణ్ణి పొగుడుతూనే ఉంటాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలకి కష్టాలు ఇచ్చారంటే నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఎందుకు? తల్లిదండ్రులు అనేవారు పిల్లల యొక్క శ్రేయస్సు కోసమే కష్టపడుతుంటారు. అదే విధంగా భగవంతుడు కూడా మనందరినీ సృష్టి చేశాడు. మనకి కష్టం వస్తే ఏడ్చేవాళ్ళు ఎవరు? మన తల్లిదండ్రులు ఏడుస్తారు. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు ఈ దేహానికి సంబంధించిన తల్లిదండ్రులు పిల్లలకు కష్టం వస్తే ఏడుస్తారు. నేను ఆత్మనే నేను అనుకున్నప్పుడు అసలు ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఎప్పుడూ ఇతరులకు త్యాగపూర్వకంగా లోకానికి మంచి చేయడమే తప్ప ఇతరులకు హాని చేయడం తెలియదు అనేటటువంటి ఆ స్థితిలో మనం నిలబడ్డామనుకోండి. ఇప్పుడు భగవంతుని నింద చేస్తామా? మన తల్లిదండ్రులు మన నింద చేస్తామా? దేహ సంబంధమైన తల్లిదండ్రుల్ని మన నింద చేస్తామా? ఎన్ని కష్టాలు పడి పెంచారో మమ్మల్ని అని ఆ తల్లిదండ్రుల యొక్క ఖ్యాతిని పొగుడుతామంటే. ఏదో కష్టం వచ్చినప్పుడు ఒకసారి అనుకుంటాం, కానీ ఎప్పుడు అనుకుంటాం అయ్యో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు అని చెప్పి అనుకుంటాం. ఇలా ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అదే విధంగా భగవంతుడు కూడా నాకు ఈ కష్టం వస్తే ముందు ఏడ్చేదెవరు? పరమాత్మయే కదా. దేహ సంబంధమైన విషయాల్లో తల్లిదండ్రులు ఏడుస్తున్నారంటోలో ఎంత సత్యం ఉందో అంతకు మించిన గొప్ప సత్యం భగవంతుడిదండి. ఆయన చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు. నేనేం చేస్తూ ఉంటాను? అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. నేనే మీరు చేసే ప్రతి కర్మలకు భోక్త. నతు మామభిజానాతి తత్వేనా తథ్యవంతిదే. నన్ను పరిపూర్ణమైన భావంతో తెలుసుకుంటే వాళ్ళకొచ్చిన కష్టాలు, సుఖాలు అన్నీ కూడా ఏంటి? బంధములో నుంచి విడిపడేసేందుకు పరమాత్మ మనకి ఇచ్చిన వరము అని చెప్పి తెలుసుకుంటాం. ఇప్పుడు పిల్లవాడికి టీచర్స్ ఏం చేస్తారు? ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ ఎందుకు పెడతారండి? పిల్లవాడిని కష్టపెట్టడానికి పెడతారా? పిల్లలు ఏమనుకుంటారు? టీచర్లకి ఏం పని లేదు, ఎప్పుడు స్లిప్ టెస్టులు అంటారు, మరి అసైన్మెంట్లు అంటారు, యూనిట్ టెస్టులు అంటారు, క్వార్టర్లీ అంటారు, హాఫ్ ఇయర్లీ అంటారు. ఇన్ని పరీక్షలు పెట్టకుండా ఒక్కసారి పరీక్ష పెడితే ఒక్కసారి రాసేస్తామంటే మరి వాడికి ఒక్కసారి అన్ని పాఠాలు చదవడం కుదురుతుందా? ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క పాఠానికి సంబంధించి ఒక చిన్న స్లిప్ టెస్ట్, ఓ 2 పాఠాలకు సంబంధించి ఒక చిన్న అసైన్మెంట్, అలా 2 అసైన్మెంట్లు అయిపోయాక ఒక యూనిట్ టెస్ట్, 4 పాఠాలకు సంబంధించి ఒక యూనిట్ టెస్ట్,
ఇలా అన్ని టెస్టులు పెట్టుకుంటూ క్వార్టర్లీలో మరి ఒక 40% సిలబస్‌ని ఎగ్జామ్స్ పెట్టి, మళ్ళీ తర్వాత పరీక్షలు పెట్టి, మళ్ళీ స్లిప్ టెస్టులు, మళ్ళీ అసైన్‌మెంట్‌లు, మళ్ళీ యూనిట్ టెస్టులు పెట్టి, మళ్ళీ హాఫ్ ఇయర్లీ పరీక్షలు. ఇలా అన్నీ ఎందుకు పెడతారు? పిల్లవాడిని కష్టపెట్టే ప్రయత్నం ఉంటుందా? పిల్లవాడి యొక్క వృద్ధికి మరి సహకరించేలాగా ఉంటుందా అంటే ఎవరైనా ఏమంటారు? పిల్లవాడి యొక్క వృద్ధి కోసమే కదండీ పాఠశాలలున్నాయంటారు. అదే విధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు. మీ అందరికీ కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఇదంతా ఈ శరీరానికి సంబంధించిన ప్రారబ్ధ కర్మ, దీన్ని అనుభవిస్తే పోతుందని చెప్పి, వీటి యందు రాగము, ద్వేషము లేకుండా అంటే మనకు పుట్టుకతోనే వచ్చాయండి. ఈ రాగద్వేషాలు మళ్ళీ పరమాత్మ ఏమి ఇవ్వలేదు. మనం పూర్వజన్మల్లో చేసిన కర్మల ప్రకారమే ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప అంటే 7వ అధ్యాయంలోనండి ఇది. ఎక్కడ 27వ శ్లోకంలో చెప్పారు. అంటే పుట్టుకతోనే సమస్త ప్రాణులకు రాగము, ద్వేషం ఉంది. ఈ రాగద్వేషాలతో ఉన్నప్పుడు ఇష్టమైన వాళ్ళు తిడితే మనం నవ్వుతాం. ఇష్టం లేని వాడు ఏదైనా ఒక్క మాటన్నా కోపమొస్తుంది. ఎందుకు? అంటే వీళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే కష్టం అనుకున్నాం కాబట్టి రాగద్వేషాలున్నాయి. ఈ రాగద్వేషాలు ఎందుకున్నాయి? పూర్వజన్మల్లో మనం వాళ్ళ నుంచి ఏదో పొందలేకపోయాం కాబట్టి ఎవరి మీదనో కోపముంది. అది ఈ జన్మలో కొనసాగిస్తాం. పూర్వజన్మలో మనం ఎవరితోనో స్నేహంగా ఉన్నాం, ప్రేమగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఈ జన్మలో మనకు తల్లిదండ్రులుగానో, కుటుంబ సభ్యులుగానో, బంధువులుగానో, స్నేహితులుగానో ఉన్నారు. వాళ్ళతో మనం స్నేహంగా ఇవన్నీ పుట్టుకతో వచ్చినాయి. ఈ పుట్టుకతో వచ్చిన లక్షణాలన్నీ ఈ శరీరానికి సంబంధించినవి. నేను ఆత్మని అనేటటువంటి సిద్ధాంతం గనక మనం మన మనసుని గనక జీర్ణం చేయించగలిగితే, ఇప్పుడు దేహ సంబంధమైన విషయాలకు సంబంధించి సుఖముంటుంది, దుఃఖముంటుంది కాబట్టి, ఈ సుఖదుఖాలు శాశ్వతం కాదు కాబట్టి, నేను ఈ సుఖదుఖాలతో కూడిన దేహాన్ని నడుపుతూనే, లోపట ఉన్నటువంటి ఆత్మశక్తిని తెలుసుకోవడానికి, ఈ దేహంతో అంతటా భగవంతుడున్నాడని తెలుసుకొని, అందరికీ కూడా ఎంతో కొంత ఉపకారం చేసే ప్రయత్నంగానే నేను జీవిస్తే, ఈ రాగద్వేషాల నుండి ముందు విడిపడాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటాడు? తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః. ద్వంద్వముల నుండి విడిపడాల. నాకు ఈ పని చేస్తే సుఖం అనుకున్నప్పుడు పొంగిపోతాం. ఈ పని చేస్తే కష్టం అనుకున్నప్పుడు కృంగిపోతాం. ఈ సుఖ దుఃఖాలనేటటువంటి ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించిన మోహంలో నుంచి బయటపడితే, అప్పుడు భగవంతుడి కోసం ఏదైనా చేసేస్తామండి. భజంతే మాం దృఢవ్రతాః. దృఢమైనటువంటి వ్రతాలు చేయడానికి సిద్ధపడతాం. దృఢమైన వ్రతాలంటే ఈశ్వరుడు కోసమని ఒక కొండెక్కమంటే ఎక్కేస్తాం. ఈశ్వరుడు నీ సంపదను త్యాగం చేయమంటే చేసేస్తాం. ఏదైనా చేస్తాం. ఏదైనా చెయ్యట్లేదు అంటే ఏమున్నట్టు నీ దగ్గర? నువ్వు ద్వంద్వముల నుండి విడిబడలేదు. అంటే నువ్వు భగవంతుణ్ణి చేరుకోవాలంటే సర్వ కర్మ ఫలత్యాగం. సమస్త కర్మల యొక్క ఫలితాన్ని త్యాగం చెయ్యగలిగినంత గొప్ప స్థాయిలో నువ్వు నిలబడితే, అప్పుడు భగవంతుడు నీకేం చేస్తాడు? వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసాలు పోయి, నువ్వు ఆత్మగా నిలబడటానికి కావలసిన స్థితిని ఈశ్వరుడు నీకు ప్రసాదిస్తారు. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అంటే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏదైతే కర్మ చేస్తారో ఆ కర్మను లోకమంతా కూడా ఆచరిస్తుంది. కాబట్టి మరి మీరందరూ కూడా శ్రేష్ఠులే. పరమాత్మ ఏ ఒక్కరిని కూడా అయ్యా నువ్వు శ్రేష్ఠుడు అయ్యా, నువ్వు అల్పుడు అయ్యా అని చెప్పాడా? అందరిలో నేనున్నానన్నాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వర, నేను అందరిలో సమంగా ఉన్నాను. ఇంకో మాట కూడా చెప్తాడు, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. నాకెవ్వరి మీద ద్వేషం లేదు, ఎవ్వరి మీద పర్సనల్ గా ప్రేమ కూడా లేదు. అందరి పట్ల కూడా నేను సమంగా ఉంటాను. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే, అంతటా నేనున్నాను కాబట్టి మరి మీ అందరూ కూడా మీ యొక్క శ్రేష్టత్వాన్ని తెలుసుకోండి. ఫస్ట్ మీరెవరు? ఈ దేహమే అనుకుంటే సంకుచితమైన భావన. ఈ దేహంలో బంధించబడిన సత్యవంతమైన పరబ్రహ్మం యొక్క అంశను నేనన్నప్పుడు మనమందరం పరమాత్మ సంతానం. కొంతమందికి చూడండి ధనవంతులుగా ఉంటారు కానీ ఇతరులకు ఏదైనా పెట్టేటటువంటి గుణం ఉండదు. అలా ఉండనప్పుడు కొంతమంది వచ్చి అంటారు, మీ నాన్నగారు అయితే ఎంత ధర్మాత్ముడండి, ఎంతో మందికి దాన ధర్మాలు చేసేవాళ్ళు అంటే
వీడు అనుకుంటాడు, అమ్మో నేను మా నాన్నగారి వంశం కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నాకున్న సంపదలో ఇష్టమున్నా లేకపోయినా కొంత భాగాన్ని ఇతరులకు మొహమాటానికైనా, మా నాన్నగారి పేరు నిలబెట్టడానికైనా, మా వంశం యొక్క పేరు నిలబెట్టడానికైనా నేను కొంత దానం చెయ్యాలని వాడికి ఇష్టం లేకుండానే దానాలు చేయడం ప్రారంభిస్తాడు. ఇలా దానాలు చెయ్యగా చేయగా లోకంలో ఉన్న వాళ్ళందరూ వీడిని పొగుడుతుంటారు. అబ్బా! మీ నాన్నగారి కంటే మీరు గొప్పగా దానాలు చేస్తున్నారండి. ఆయన యొక్క కీర్తిని మీరు ఇంకా దిగంతములకు వ్యాపింప చేశారంటే, తన గుణం మొదట ఏం చేశాడు? కష్టంతో పంచాడు. అతని గుణంలో లోపమేముంది? ఇతరులకు ఇవ్వడం ఇష్టం లేదు. కానీ ఇష్టం లేకపోయినా ఏం చేశాడు? తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, వంశం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాలని నెమ్మదిగా దానం చేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంతో లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇతన్ని పొగుడుతున్నారు. ఇంత గొప్పవాడిని మేము చూడలేదండి అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు? అందరి యొక్క పొగడ్తల చేత బంధింపబడతాడు. అలా బంధింపబడినటువంటి సందర్భంలోనే మరి పెద్దలైనటువంటి ఎవరు శాస్త్రాన్ని తెలియజేసి చెప్పేటటువంటి బ్రాహ్మణోత్తములకు, పండితులకు ఎన్నో సత్కార్యాలు చేస్తారు. ఆ సత్కార్యాలు చేసినప్పుడు ఆ సత్కార్యాలను అందుకున్నటువంటి పరమ పూజ్యులైన పండితులు ఇతనికి జ్ఞానాన్ని బోధిస్తారు. ఆ జ్ఞానాన్ని బోధిస్తే ఈ దేహంతో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా. నువ్వు ఈ దేహం కాదు. దేహములో ఉన్నటువంటి సత్య ఆత్మవే నువ్వు. నువ్వు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యమే నిన్నివాళ ఇంత గొప్పవాడిగా పుట్టించింది. ఇవాళ నువ్వు చేసే సత్కార్యాల యొక్క ఫలితం గనక ఈశ్వరుడికి సమర్పణ చేస్తే నువ్వు ఈశ్వరుడితో ఐక్యమయ్యి బ్రహ్మానందం అనే పదవిని పొందుతావంటే చూడండి, ఎక్కడా అతని యొక్క పిసినారితనం, తన తల్లిదండ్రులు తమ యొక్క పెద్దవాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అంచెలంచెలుగా తన యొక్క లోపాన్ని పోగొట్టుకుంటూ ఇవాళ పరమాత్మతో ఐక్యం కావడానికి కావలసిన స్థితి అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారు? పట్టు విడుపు ఉండాలంటారు. అయ్యో నేనెవరికీ పంచిపెట్టను. మా నాన్నగారు ఏదో పంచిపెట్టారట, నేనెందుకు పంచిపెడతాను? ఇంక పంచుకుంటూ పోతే ఇక ఉన్న సంపదలన్నీ ఖర్చయిపోతాయని లోభగుణంతో ప్రవర్తిస్తే నశించిపోతాడు. కానీ చూడండి, అందుకే ముందు మన యొక్క కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా మంచివాళ్ళుంటే, ఆ మంచి వాళ్ళని గురించి మాట్లాడుతూ ఉంటారు. మీ నాన్నగారు ఇలా 10 మందికి మంచి మాటలు చెప్పేవారు. తర్వాత దాన ధర్మాలు చేసేవాళ్ళు. మీ వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అంటుంటే, ఆ గొప్పతనాన్ని పొగిడే వాళ్ళు కూడా ఉండాలండి. అందుకే కదండీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మామూలుగా ఒక ఎవరైనా మన ఇంటికొచ్చినప్పుడు వాళ్ళు మన గొప్పతనాన్ని పొగిడితే, ఆ పొగడ్త కూడా మనలో పరివర్తన తీసుకొస్తుందండి. అయ్యో! పొగడ్తలకు లొంగిపోకూడదంటే, లొంగిపోయినప్పుడు ప్రమాదమొస్తుంది. కానీ వాడు పొగిడిన పొగడ్తలో నిజముందా? ఆ నిజాన్ని తెలుసుకొని మనం కూడా ఆ పొగడ్తకు కావలసిన అర్హతను సంపాదించుకునే ప్రయత్నం చేసి, మనం ఎప్పుడైతే భగవంతుడి దృష్టిలో పడడానికి మనం చేసే కర్మలు కారణమవుతున్నాయో, అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు? మనల్ని దివ్యమైనటువంటి పురుషులుగా మార్చి, భగవంతుడితో ఐక్యం కావడానికి కావలసిన స్థితిని ఈశ్వరుడు ప్రసాదిస్తారు. అందుకే ఆహ్, చూడండి, ఎక్కడైనా ఏ కులానికి సంబంధించైనా, ఆ కులాల వాళ్ళను మరి కొంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పొగిడే ప్రయత్నం చేస్తారు. మీ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు, మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మీరేంటండి ఇంత పిరికిగా ఉన్నారు, మీరు మాకు దానం చేయాలి ధర్మ ప్రభువులు అంటే, ఇష్టం లేకపోయినా దానం చేస్తాడు. వాడు తీసుకున్న దానం గుర్తుపెట్టుకొని ఈసారి మళ్ళీ మీరు కనపడగానే, అయ్యో పోయినసారి మీరు ఇంత గొప్పగా దానం చేశారు, మహానుభావులు, మహాప్రభువులు అంటుంటే మళ్ళీ దానం చేస్తాడు. ఇలా దానం చేసి చేసి వాడి పొగడ్తకి వీడేమవుతున్నాడు? ఏం కావాలి? భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేంత గొప్పగా తనను తాను దిద్దుకోవాలి. అంటే దిద్దుకున్నప్పుడు కదండీ మన యొక్క ప్రవర్తన మారేది. కొంతమంది ఏం చేస్తారు? డంబము కోసం దానం చేస్తారు. అప్పటికప్పుడు ఆనందం పొందుతారు, వదిలేస్తారు. కానీ అతడు పొగిడేటప్పుడు పొగిడినటువంటి మాటలలో ఉన్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకొని, వీడు నన్ను ఏ గుణముతో పొగుడుతున్నాడు అని ఆ గుణాన్ని మనం ఏం చేయాలి? అభివృద్ధి చేసుకోవాలి. మంచిని పెంచుకొని చెడ్డతనాన్ని పోగొట్టుకున్నప్పుడు మనం ఇతరులకు కొంతిస్తే దానివల్ల ఎంతో మంది బాగుపడతారని, దానివల్ల మనకు కీర్తి ప్రతిష్టలొస్తాయని, కీర్తి ప్రతిష్టల కోసమే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భగవంతుడికి నచ్చుతాం. భగవంతుడు ఏం చేస్తాడు? కర్మ ఫలాలను విడిచిపెట్టేయటానికి కావలసిన సద్గురువుని ప్రసాదిస్తాడు. ఆ సద్గురువు చెప్పిన జ్ఞాన బోధ చేత మనం ఈ దేహం కాదని ఆత్మలని తెలుసుకొని సమస్తాన్ని కూడా త్యాగం చేయగలిగినంత గొప్పగా భగవంతుడు మనకు జ్ఞానాన్ని అందించి ఆ పరమాత్మలో ఐక్యం చేయించుకుంటాడు. ఇవన్నీ నడిపించేది ఎవరంటే పరమాత్మ. కాబట్టి మీరందరూ కూడా శ్రేష్ఠులుగా ఉండే ప్రయత్నం చెయ్యండి. ఆ శ్రేష్ఠత మిమ్మల్ని ఏం చేస్తుంది? నా దగ్గరికి చేరుస్తుంది.
మీరు ఆచరించినటువంటి విధానాలు లోకమంతా ఆచరిస్తుంది. మీతో పాటు ఇంకో 100 మందిని ఏం చేయాలి? జ్ఞానవంతుల్ని చెయ్యండి. పరమాత్మ సన్నిధిని పొందేలాగా మీరు మీ యొక్క ప్రయత్నాన్ని మీ ఆచరణతో కొనసాగించండని భగవద్గీత ఆచరణ సిద్ధాంతమే కానీ, కేవలం మాటల కోసం చెప్పబడినటువంటి గ్రంథం కాదు కాబట్టి, మనం ఏం చేయాలి? ఒక్కొక్క స్థాయిలో కొంతైనా మనం ఏం చేయాలి? మనకున్నటువంటి కోరికలను తగ్గించుకోవాలి. కోపం రాకుండా ప్రయత్నం చేయాలి. మనకున్న దాంట్లో ఎంతో కొంత ఒక నలుగురికి పంచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఏం చేయాలి? మనం నరకానికి వెళ్ళడానికి ఏవైతే అడ్డంకులుగా ఉన్నాయో, కామము, క్రోధము, లోభం ఏవైతే ఉన్నాయో వీటిని విడిచిపెడుతూ మనల్ని మనం తెలుసుకోవడానికి భగవంతుడు త్యాగపూర్వకమైన కర్మ చేయమంటున్నాడు. ఏ పని చేసినా 10 మంది యొక్క శ్రేయస్సు కోసం కర్మ చేస్తే ఆ కర్మ మనల్ని ఏం చేస్తుంది అంటే పరమాత్మ పాదాలను పొందేలాగా చేస్తుంది. కాబట్టి ఆ స్థితిలోకి మనం రావాలి అని కృష్ణ పరమాత్మ మనందరికీ శ్రేష్టత్వాన్ని పొందగలిగిన యోగ్యత ఉంది అని చెప్తూ, ఆ యోగ్యత ద్వారా ఇంకొంతమందిని యోగ్యులుగా మార్చే ప్రయత్నం మీరు చేయవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. లోకాన్ని రక్షించే ప్రయత్నంగా కూడా మన మీద ఎన్నో బాధ్యతలను పరమాత్మ మన మీద పెట్టాడు. కాబట్టి శ్రేష్ఠులుగా మారే ప్రయత్నం చేద్దామని ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? సంకల్పం చేసుకొని భగవంతుడు చెప్పిన మార్గంలో ప్రయాణం చేసే ప్రయత్నం మనమందరము చేయాలని కృష్ణ పరమాత్మ ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇక పరమాత్మ నేను కూడా ఇలాంటి కర్మలను చేస్తూ ఉంటాను అని చెప్పేసి తర్వాత శ్లోకంలో చెప్తూ ఉన్నారు. నాకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా నేను ఈ లోకంలో ఏ ఏ కర్మలు చేస్తాను అని చెప్పి మరి వాటి గురించినటువంటి జ్ఞానాన్ని కూడా మనకు తర్వాత శ్లోకంలో అందించబోతున్నారు. తర్వాత దాన్ని తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. యోగము అనగా జీవుడు బ్రహ్మము చేత కలవడాన్ని యోగము అంటారు. యోగమును సాధించడం కోసం అంటే మనమందరము కూడా ఈ దేహము అనేటటువంటి భావన చేత దేహ సంబంధమైనటువంటి విషయ సుఖాల కోసం అని చెప్పేసి అనేక రకములైనటువంటి దుఃఖములన్నీ అనుభవిస్తూ ఉన్నామన్నమాట. మీరు ఈ దుఃఖాలన్నీ అనుభవించగలిగినటువంటి స్థాయి కంటే కూడా గొప్పదైనటువంటి బ్రహ్మానందాన్ని పొందగలిగినటువంటి స్థితి మీ అందరిది కూడా. మీరెవరో తెలియనంత వరకు మాత్రమే మీరు దుఃఖపడవచ్చు. మీరెవరో తెలిసిన తరువాత మిమ్మల్ని మీరు తెలుసుకొని మీరు గొప్పవారిగా మారడానికి మీరు చేసేటటువంటి ప్రయాణమే
యోగము అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి తెలుసుకునే మార్గంలోనే ప్రయాణం చేయాలి కానీ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయ సంపద కోసం అని చెప్పి ఎవరూ కూడా భగవంతుడు చెప్పిన నియతిని దాటి వెళ్ళకూడదని, అలా వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకములైనటువంటి నీచ జన్మలను పొంది పాపపు కర్మలను అనుభవించవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అంటే మీరందరూ కూడా ఈశ్వర స్వరూపాలే కాని నశించిపోయేటువంటి దేహాలు మీరు కాదు అని కృష్ణ పరమాత్మ మనందరికీ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా యోగమును పొందడానికే ప్రయత్నం చెయ్యాలి కానీ భూమి మీద ఉన్నటువంటి విషయాల కోసం అని చెప్పి ఎవరూ కూడా తాపత్రయ పడకూడదు. ఆయా విషయాల కోసం అని చెప్పేసి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టకూడదని కృష్ణ పరమాత్మ కర్మయోగమును మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. మీరు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడు అంగీకరించిన విధంగానే జీవించాలి తప్ప భగవంతుడు చెప్పిన నియతి దాటి ప్రవర్తించకూడదని, ఆ నియతి దాటి ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా ఇవాళ లోకంలో మనం ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడుతున్న వాళ్ళని చూస్తామండి. కొంతమంది పిల్లలు చూడండి, చూడడానికి ఎంతో గొప్పగా ఉంటారు కానీ వాళ్లకు మంచేదో చెడేదో తెలుసుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యం ఉండదు. వాళ్ళనే మనం ఏమంటాం? బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళు అంటాం. అంటే కనీసం వాళ్ళు ఆహారము ఆకలి అవుతుందని కానీ, ఆహారాన్ని తినేటప్పుడు ఇక నాకు కడుపు నిండిందని కానీ తెలియకుండానే ఏది పెట్టినా తినేస్తూ ఉంటారు. ఎంత పెట్టినా తింటూనే ఉంటారు. కానీ నాకు ఈ పదార్థం కావాలని, ఇది ఇష్టం లేదని చెప్పగలిగిన స్థాయి వాళ్ళకు ఉండదండి. ఎందుకుండదు? బుద్ధిమాన్యం వల్ల. వాళ్ళు పూర్వజన్మలలో భగవంతుడు చెప్పిన నియతిని దాటిన వాళ్ళందరికీ పరమాత్మ ఏం చేస్తారు? ఇలాంటి రకమైనటువంటి శిక్షలు వేస్తూ ఉంటారండి. అన్నీ నాకు వచ్చినప్పుడే చూస్తానంటే మనం బుద్ధిమాన్యం వచ్చాక ఏం తెలుసుకుంటామండి? నాకు కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు నేను తెలుసుకుంటానంటే, వ్యాధి వచ్చాక నువ్వేం చేస్తావు? ఏదైనా నా వరకు రావాలని అనుకోకండి. మీ వరకు రాక పూర్వమే లోకంలో మనం ఎంతో మందిని గమనిస్తూ ఉంటాం. ఎంతో మంది బాధలు పడుతూ ఉంటే చూస్తుంటాం. ఆయా బాధలు వాళ్ళకి ఎందుకు వచ్చాయో విచారణ చెయ్యండి. మనం ఎంతసేపు మనకంటే అధిక స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి అసూయ పడుతూ వాళ్ళంత గొప్పగా ఎదగాలి అని చెప్పేసి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని కూడా విడిచిపెట్టి ప్రవర్తిస్తాం. మరి ఈ ప్రవర్తన అది ఏమవుతుంది? విషం మనం తాగుతుంటే ఆ విషం మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ స్తంభింపచేస్తుంది. మన యొక్క ఉద్ధతిని నాశనం చేస్తుంది. అంటే ఒకరిని చూసి మనం అసూయ పడాలా, మరొకరిని చూసి అహంకరించాలా అనేది ఈ రెండూ కూడా ప్రమాదకరమైన విషయాలండి. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సంపదనో లేకపోతే వాళ్లకు తెలిసిన మంచిని 10 మందికి పంచటంలో అజ్ఞానము చేత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడంలో లోభగుణాన్ని ప్రదర్శించారు. ఇవాళ వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళని చూసి మనం అహంకరించకూడదు. అయ్యో మేమెంతో పుణ్యాత్ములం కాబట్టే ఇంత గొప్పగా ఉన్నామని ఎప్పుడూ నువ్వున్న స్థాయిని చూసి అహంకరించకు. పైగా నీకంటే అధికులైనటువంటి వాళ్ళు ఎంతో సత్కర్మ చేస్తే, ఇప్పుడు చూడండి మనమంటాం మీరింత గొప్పగా ఉండడానికి కారణం ఏంటంటే శాస్త్రం చెప్పిందండి, మేము చాలా గొప్ప పనులు చేశామట, అందుకే భగవంతుడు మమ్మల్ని ఇంత గొప్పగా పుట్టించాడంటాం. మరి నీకంటే అధికమైన స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి నువ్వు ఆ మాట ఎందుకు అనట్లేదు? అంటే ఇప్పుడు మన స్థాయిలో ఉన్న గొప్పతనానికేమో ఇంత గొప్పగా వర్ణించుకుంటున్నాం. మనకంటే అధిక స్థాయిలో ఉన్న వాళ్ళు ఎన్ని సత్కర్మలు చేసి ఉంటే, ఎంత సంపదను ఇతరులకు దానం చేసి ఉంటే, ఇతరులకు ఎన్ని రకాలుగా మంచి కార్యాలు చేసి ఉంటే వాళ్ళు గొప్ప ఉద్ధతిని పొందారని, వాళ్ళ యొక్క ఉద్ధతిని చూసి, వాళ్ళ యొక్క వైభవాన్ని చూసి మన మనసు ఉప్పొంగినప్పుడు భగవంతుడు సంతోషిస్తాడండి. భగవంతుడు ఏమంటున్నారు? నీకున్న స్థాయిని చూసి నువ్వు సంతోషపడు. నీకంటే అధిక స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి ఇంకా సంతోషపడు.
నీకంటే అల్పస్థాయిలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఉద్ధతిలోకి రావడానికి నీ వంతుగా నువ్వు ఎలాంటి సహాయం చెయ్యగలవు? అసలు మనం ఎవరికి ఏ సహాయం చేయకపోయినా అండి, మనం ఎవరికీ హాని చెయ్యకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మనం ప్రవర్తించామనుకోండి, అప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనల్ని చూసి మారుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కృష్ణ పరమాత్మ కూడా అదే మాట చెప్తారనమాట. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచర. కృష్ణ పరమాత్మ చెప్పే సత్యాలన్నీ మనం పాటించామనుకోండి, మనం కూడా పరమాత్మ అంత స్థాయిలో నిలబడతామన్నమాట. ఏమంటున్నారు? సులభంగా ఉంటుందండి. మీరెవరిని నింద చేయకండి, ఎవరిని చూసి అసూయ పడకండి, ఒకరు తప్పు చేస్తే మీరు తప్పు చేశారని అనకండి. నీకు శాస్త్రం తెలుసు, నువ్వు తప్పు చేస్తున్నావు అని నువ్వెవరిని అనక్కర్లా. నీ దగ్గర సంపదలున్నాయి, నువ్వు నీ సంపదను ఇతరులకు దానం చేయమని వాళ్ళకు నువ్వు చెప్పక్కర్లా. అంటే భగవంతుడు ఏమంటున్నారు? నీ దగ్గర ఉన్న వస్తువులను నువ్వేం చేయాలి? సక్రమంగా నువ్వు వినియోగించుకుంటూ నీ వలన ఇతరులకు ఎంతో కొంత మంచి జరిగేలాగా నీ ప్రవర్తనను మార్చుకో చాలు. అంతేకాని నేనేదో సంఘాన్ని ఉద్ధరిద్దాం, సమాజాన్ని ఉద్ధరిద్దాం అనే ప్రయత్నాలు ఏమీ వద్దు. ముందు మీరేం చేస్తారు? ఇప్పుడు మనం ఎవరైనా మంచివాళ్ళు అని చెప్పడానికైనా, తప్పు చేశారని చెప్పడానికైనా మన చేతిని ఏం చేస్తాం? ఒక వేలు అవతలి వాళ్ళ వైపు చూపిస్తాం, మిగిలిన 4 వేళ్ళు మన వైపు ప్రశ్నిస్తుంటాయన్నమాట. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. లోకంలో ఉన్న వాళ్ళని గురించి నీ ఒక్క వేలు మాత్రమే మాట్లాడుతుంది. నీకున్న మిగిలిన 4 వేళ్ళు నీ గురించి మాట్లాడుతున్నాయి. నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నారు. ఒకరు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నారని వాళ్ళని ఎదిరించటం కంటే, నువ్వు తప్పు చెయ్యకుండా నువ్వు నీ లోపట ఉన్నటువంటి దుష్ప్రవర్తనని సరిచేసుకుంటూ ఇతరులకు నువ్వు ఆదర్శంగా ఉండమని కృష్ణ పరమాత్మ మనకి జ్ఞానబోధ చేస్తున్నారు. పరమాత్మ చెప్పేటటువంటి సత్యాలు చూడండి ఎలా ఉన్నాయో. మీరు ఎవరికి ఏదైనా చెప్పాలా అంటే మీరు ఆచరించకుండా చెప్పకండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఇంకో నలుగురికి ఆదర్శం అవుతారు. ముందు మీరు మీ కుటుంబాన్ని ఉద్ధరించండి. ప్రతి ఒక్కరూ కూడా అయ్యో మేము పొద్దునే నిద్రలేస్తామండి, భగవంతుడి స్మరణ చేస్తామంటే నీ యొక్క స్మరణ చూసి నీ కుటుంబం మారాలి. మీ కుటుంబం యొక్క తీరును చూసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారాలి. వాళ్ళందరూ మారితే వాళ్ళ బంధువులు, వాళ్ళకు ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా మారతారు. చూడండి ఇక్కడ పరమాత్మ చెప్పేటటువంటి సత్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి. మీ కుటుంబంలో ఏ ఒక్కరు జాగ్రత్తగా ఉన్నా కుటుంబం అంతా కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఆ కుటుంబాన్ని చూసి చుట్టూ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్లకు సంబంధించిన వాళ్ళందరూ ఎంతమంది మారుతున్నారండి? పరమాత్మ అదే చెప్తున్నారు. ముందు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు నిన్న మనకి? మీరందరూ కూడా లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అంటే లోకోపకార నిమిత్తముగా మీరు కర్మ చెయ్యవలసి ఉంటుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎప్పుడు మీ ఉద్ధతే కాదు, లోకానికి మీరు ఎంతో కొంత ఇచ్చే ప్రయత్నంగా జీవించాలి. ఎంతసేపు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి కాదు. నీవు ఈ భూమి మీదకి వచ్చాక ఈ భూమి మీద నువ్వు ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నావంటే ఈ భూమి మీద ఉన్న ఎన్నో వస్తువులు, విషయాలు మనకు సహకరించడం వలనే మనం జీవనాన్ని గొప్పగా గడుపుతున్నాం. లోకంలో ఉన్న ఏ ఒక్కరూ నీకు సహాయం చేయకపోతే నువ్వు ఇంత సంతోషంగా ఉండగలవా? ఉండలేవు. అంటే మనం ఈ జగత్తు నుంచి ఎంతో కొంత తీసుకుంటున్నాం. తీసుకున్న జగత్తుకు ఎంతో కొంత ఇచ్చి వెళ్ళిపోయే ప్రయత్నం చెయ్యాలి. సృష్టిలో మనిషి తప్ప మిగిలిన ప్రాణులన్నీ కూడా లోకానికి ఎంతో కొంత ఇచ్చిపోతున్నాయి. మరి మనం ఎంత ఇస్తున్నాం? మనం ఎంతసేపు మనము, మన కుటుంబము, మన బంధువులు, మన కులము, మన ఊరు అంటున్నాం తప్ప ఈ లోకమంతా బాగుండాలని మనం ప్రార్థన చేస్తున్నామా? భగవంతుడికి ప్రార్థన చేస్తున్నామండి. ఎంతసేపు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు తెలిసిన వాళ్ళందరూ బాగుండాలంటున్నాం. కానీ లోకా సమస్త సుఖినో భవంతు అని
మీరు చేసే ప్రార్థన, మీరు చేసే పూజ, మీరు చేసే జపం లోకోద్ధరణ కోసమై మీరు జీవించాలే తప్ప నా కోసం, నా కుటుంబం అంటూ మీ యొక్క పరిధిని మీరేం చేసుకోకూడదు. పరిమితం చేసుకోకూడదు. మీరందరూ కూడా జగత్తు యొక్క ఉద్ధరణ కోసం మీరు ప్రయత్నం చెయ్యవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానోదయం చేస్తూ ఉన్నారు. జనకుడు లాంటి వాళ్ళు, అంబరీషుడు లాంటి వాళ్ళు, ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా లోకం యొక్క ఉద్ధతి కోసం కర్మ చేశారు. మీరు కూడా ఏం చేయాలి? లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. మీ అందరి అర్హత ఏమై ఉంది? లోకోపకార నిమిత్తంగానే జీవించాలి. కేవలం మన బతుకు కాదు. మన కోసం బతికిన బతుకు గొప్పది అని మనం అనుకుంటున్నాం. లోకం కోసం ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళ పేర్లను మనం నిద్రపోయినా నిద్రపోతున్నప్పుడు కూడా లేపినా చెప్పగలుగుతాం. మహాత్మా గాంధీ ఎవరు అని మనల్ని నిద్రపోతున్నప్పుడు లేపి అడిగారనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? ఈయన అహింసా సిద్ధాంతాల చేత గొప్పగా జీవించినటువంటి వ్యక్తి అని ఆ వ్యక్తిని మనం పొగుడుతున్నామా లేదా? ఎలా పొగుడుతున్నారు మీరు? ఆయన చేసిన త్యాగం మరి అందరి లోపట ఉన్నటువంటి భగవంతుడు, నీ లోపట ఉన్న భగవంతుడు ఒక్కరే కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసిన త్యాగం లోకానంతటినీ కూడా విస్తరించింది. మహాత్మ అంటే తన లోపట ఉన్నటువంటి ఈశ్వర శక్తిని అనుభూతి పొంది ఈశ్వర స్వరూపంగా నిలబడ్డారు కాబట్టి ఆయన లోపట ఉన్నటువంటి ఆత్మ మన అందరి లోపట ఉన్న ఆత్మ ఒక్కటే కాబట్టి సత్పురుషులైనటువంటి వాళ్ళను మనం ఏం చేస్తున్నాం? మనం తెలియకుండానే మనం ఏం చేస్తాం? ఉచ్చరిస్తూ ఉంటాం. మహాత్మా గాంధీ అంటే ఆయన గురించి మనం ఎన్నడూ సరిగా వినకపోయినా మహాత్మా గాంధీ ఎవరు? సత్యము అహింసను పాటించి మా భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించి మనందరినీ కూడా బంధ విముక్తుల్ని చేసిన వారు అని ఇవాళ చంటి బిడ్డడికి కూడా మనం ఏం చెప్తున్నాం? ఉగ్గుపాలతో వాడికి నేర్పిస్తున్నామండి. వాడు ప్రత్యేకంగా పుస్తకాలలో ఏం చదవక్కర్లా. ఎలా నేర్పుతున్నాం? వాళ్ళు చేసిన త్యాగం, లోకం కోసం వాళ్ళు చేసినటువంటి కృషి. ఇవాళ మనం గొప్పవాళ్ళు అని పిలుస్తున్న వాళ్ళలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నాం? వాళ్ళందరూ కూడా ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించడం కోసం, లోకాన్ని రక్షించడం కోసం అని చెప్పి మరి మన అందరి కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. ఎన్నో త్యాగాలు చేశారు. ఇవాళ మన కుటుంబం కోసం మనం బ్రతుకుతూ ఏదైనా ఇతరులకు కొంత ఇవ్వాలి అంటే ఎంతో కష్టపడుతున్నాం. ఇవ్వాలంటే మనసు అంగీకరించదు. ఒకవేళ ఇచ్చిన తర్వాత ఎంతో బాధపడేటటువంటి ప్రవృత్తి మనకు ఎందుకుందంటే మనమెవరో మనకు తెలియదండి. మీరెవరు అంటే ఈ దేహానికి సంబంధించిన విషయాల గురించిన చర్చ జరుగుతుందే తప్ప ఈ దేహం లోపట ఉన్నటువంటి ఆత్మ స్వరూపమే నేను అన్నప్పుడు కదా మన యొక్క మానసికమైన పరిస్థితి మారేది. అందుకే రమణ మహర్షి సద్దర్శనం అనేటటువంటి గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలను కూడా మనం చర్చ చేస్తూ ఉన్నాం. అందుకే రమణ మహర్షి అంటున్నారు, సరూప బుద్ధి జగదీశ్వరేచ స్వరూప ధీరాత్మని యావదస్తి అంటున్నారు. ఇక్కడ ఆత్మకు రూపం ఉంది అని భావన చేసినంత కాలం ఈ లోకం కనపడుతుందండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన ఒక శ్లోకం కూడా చెప్తాను. చాలా శ్లోకాలలో చెప్తారు. ఒక శ్లోకాన్ని విచారణ చేద్దాం. పృథగ్వేనతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం అంటారు. రజోగుణ ప్రవృత్తి అండి. అంటే ఈ జగత్తంతా మన కంటికి కనపడుతున్నప్పుడు ఎవరు వీళ్ళు అంటే నేను పలానా కులమండి, పలానా స్త్రీనండి, పలానా పురుషుణ్ణండి, తర్వాత ఇది నా కుటుంబం అండి, వీళ్ళు పక్కింటి వాళ్ళు, వీళ్ళు పలానా ఊరి వాళ్ళు, వీళ్ళు పలానా దేశం వాళ్ళు అని చెప్పి వేరువేరుగా చూస్తున్నాం. ఈ విధమైనటువంటి ఆలోచన ఏ గుణంలో ఉన్న వాళ్ళకు ఉంటుందో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. చూడండి, మనకు ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనమందరం ఏ గుణంలో ఉన్నాం. ఇప్పుడు మనమందరం అనుకుంటాం, అయ్యో నేను ప్రతిరోజు భగవంతుడిని పూజిస్తున్నానండి, భగవత్ సంబంధమైన జ్ఞానం తెలుసుకుంటున్నానండి, నేను భగవంతుడికి దగ్గరవుతున్నానండి, భగవంతుడిలో లయమైపోవడానికి సిద్ధమవుతున్నాను అనుకుంటున్నాం. కానీ నీ ఆలోచనలో మరి ఈ విధమైన జ్ఞానం ఉందో లేదో గమనించండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమంటున్నాడు? పృథగ్వేనతు యజ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్.
ఒక్కొక్కరి యొక్క గుణాలను చూస్తున్నాం. వీడు దుర్మార్గుడండి అంటున్నాం. వీడు మంచివాడండి అంటున్నాం. ఇతడు పర్వాలేదండి, ఉదాసీనంగా ఉంటాడు. అవతల వాడు ఏడుస్తున్నా పట్టించుకోడు, అవతల వాడు నవ్వుతున్నా పట్టించుకోడు అని కృష్ణ పరమాత్మ దాన్ని తేల్చి చెప్పాడు మనందరి కోసం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ దేశ బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అంటారు. అంటే ఈ లోకంలో నీకు మేలు చేసేవాడు ఒకడు ఉంటాడు, అతన్ని స్నేహితుడు అంటాడు. నీ దగ్గర ఉపకారం తీసుకోకుండానే ఉపకారం చేస్తూ ఉంటాడు నీకు, అతడు నీకు సుహృత్. నీకు కష్టం వస్తే ఆయన సహాయం చేస్తాడు ఒక మిత్రుడు. వాడికి ఏదైనా కావాలంటే నువ్వు చేస్తావు, అతడి మిత్రుడు. నీ యొక్క పతనం కోరుకుంటాడు ఒకడు, అరి, అతడు శత్రువు. నీ పతనం కోరుకోడు, నీ క్షేమం కోరుకోడు, అతడు ఉదాసీనంగా ఉంటాడు. మరి ఒకడు నిన్ను ద్వేషిస్తుంటాడు, ఒకడు నిన్ను ప్రేమిస్తుంటాడు. నీకు ప్రమేయం లేకుండానే, అంటే నీ ప్రమేయం లేకుండానే ఒకడు నిన్ను ప్రేమిస్తాడండి. నీ ప్రమేయం లేకుండానే ఒకడు నిన్ను ద్వేషిస్తాడండి. నీకు సంబంధం ఏమీ ఉండదండి. అసలు నువ్వు ఏనాడు వాళ్ళతో మాట్లాడి ఉండకపోయినా వాళ్ళు నిన్ను ద్వేషిస్తుంటారు. ఎందుకు ద్వేషిస్తారంటే, నువ్వెవరికైనా స్నేహితుడు అయ్యారనుకోండి, ఆ స్నేహితుడుకు ఎవడో ఒకడు ద్వేషి ఉంటాడు. వాడంటే పడనివాడు ఉంటాడు. నువ్వు నీ స్నేహితుడితో మాట్లాడుతుంటే వాడి కోపం వస్తుంది. నాకు నచ్చని వాడితో పలానా వాడు మాట్లాడతాడని ఆయన కళ్ళ ముందు నుంచి మీరు పోతున్నారనుకోండి, వాడు మిమ్మల్ని ఎలా చూస్తాడంటే ఒక శత్రువుని చూసినట్టు చూస్తాడు. అయ్యో, నేనెన్నడూ ఏనాడు ఇతనికి ద్రోహం చేసిందే లేదు, అతడెవరో కూడా నాకు తెలియదు, ఏంటి ఆయన నన్ను కొంచెం కోపంగా సీరియస్ గా చూసినట్టు అనిపించిందంటే, మీరు పలానా వాళ్ళ స్నేహితులు కదా, ఆయనంటే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే ఆయన స్నేహితుల్ని కూడా ఆయన ద్వేషిస్తుంటాడు. చూడండి, మన ప్రమేయం లేకుండానే మనం కొంతమందికి శత్రువులం అయిపోయాం. మన ప్రమేయం లేకుండానే మనల్ని కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు ఇష్టపడతారు? మీ స్నేహితుడికి స్నేహితుడుగా ఉంటాడు ఒకడు. ఆయన ఎప్పుడో చెప్తుంటాడు, పలానా వాడు నా స్నేహితుడు మంచివాడని. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ స్నేహితుడు నీ గురించి చెప్పిన మాటల చేత నిన్ను అభిమానిస్తూ ఉంటాడు. నువ్వు కనపడగానే ఆప్యాయంగా పలకరిస్తారు. ఎవరైనా నన్నింత ఆప్యాయంగా పలకరిస్తున్నారని మనం ఆలోచన చేస్తే, మీ స్నేహితుడికి చిన్ననాటి స్నేహితుడులే అంటారు. మన ప్రమేయం లేకుండా మనకు శత్రువులున్నారు, మన ప్రమేయం లేకుండా మనకు స్నేహితులు ఉన్నారు. అంటే ఈ లోకమంతా కూడా వేరువేరుగా కనిపిస్తుంది. ఎందుకు? మంచివాడంటున్నాం, చెడ్డవాడంటున్నాం, స్నేహితుడంటున్నాం. మరి మరి మన కోసమని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మరి ఇలా ఎందుకుంటుంది ఈ సమాజం అంటే, ఈ సాకార రూపంలో ఉన్న జగత్తులో ఇవన్నీ ఉంటాయి. అంటే నీ కంటికి కనపడుతున్నదంతా సత్యమే అని నమ్ముతున్నంత కాలం నువ్వు ఉంటావు, ఈ జగత్తు ఉంటుంది, సాకార రూపంలో ఉన్న ఈశ్వరుడు కూడా ఉన్నారు. ఇప్పుడు మన కుటుంబానికి సంబంధించి ఏదైనా కష్టం వచ్చిందనుకో, వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వచ్చి కాపాడాలంటాం, లేకపోతే కైలాసంలో ఉన్న శివయ్య వచ్చి కాపాడాలనుకుంటాం, ఇంకా ఏదో ఒక లోకంలో ఉన్న భగవంతుడు వచ్చి నన్ను కాపాడాలనుకుంటున్నాం. అంటే ఈ దేహమే నేను అనేటటువంటి భావన చేత దేహ సంబంధమైన విషయాలలో వచ్చేటటువంటి సుఖ దుఃఖాలను అనుభవించడంలో సుఖం కలిగిందని ఒక రూపాన్ని ప్రార్థిస్తున్నాం, దుఃఖం కలిగిందని ఒక రూపాన్ని, ఈ దుఃఖం పోగొట్టమని ప్రార్థిస్తున్నాం. అంటే మనం భగవంతుడు ఉన్నాడంటున్నాం, ఈ లోకంలో పలానా వాడు నన్ను బాధ పెడుతున్నాడంటున్నాం, ఈ లోకంలో ఒకడు నన్ను ఇష్టపడుతున్నాడంటున్నాం. ఇవన్నీ ఎందుకు కలిగాయి మీకు? మూలాలు మళ్ళీ రమణ మహర్షి దగ్గర చూడండి. రమణులు చెప్పిన విషయాన్ని కృష్ణ పరమాత్మ ద్వారా వివరణ చేస్తున్నాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలలో మళ్ళీ రమణులు చెప్పినటువంటి విషయాలలోకి వస్తున్నాం. ఉన్నది ఒక్క భగవంతుడే కాబట్టి ఆయన వివిధ రూపాలలో నీకు విషయాన్ని తెలియజేస్తున్నారు. అంతేనండి. మనమంటే ఇష్టమైన వాళ్ళు మాట్లాడే మాటలు వినాలి. మనమంటే ఇష్టం లేని వాళ్ళు మాట్లాడే మాటలు కూడా విన్నప్పుడు, కొద్దిగా మనమంటే ఇష్టం లేని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొద్ది కఠినంగా ఉంటాయి. కానీ ఆ కఠినతరమైన విషయాలలో మనకి ఏదో ఒక గొప్ప నిగూఢమైనటువంటి మాట మనకు అర్థమవుతుందండి. అతడు చెప్పేటటువంటి మాటల్లో నీ లోపట ఉన్న లోపాన్ని ఏదో గుర్తించి చెప్తుంటాడు. ఆ లోపాన్ని గనక మనం సరిచేసుకోగలిగిన మనస్తత్వం మనకుంటే మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. అంటే ప్రతి విషయంలో ఉన్నటువంటి మంచిని తీసుకోవడం రావాలి. ఇక్కడ చూడండి, శాస్త్రాలన్నింటిలో చెప్పబడిన సత్యం తెలుసుకుంటున్నాం. ఏమంటున్నారు? ఇక్కడ ఏమన్నారు? తరూప ధీరాత్మని. ధీ అంటే భావన అండి.
అంటే నా భావనలో ఇప్పుడేంటి ఈ లోకమంతా ఉంది అనుకుంటున్నాను కాబట్టి, నేను పలానా కులం, పలానా స్త్రీ, పలానా వాళ్ళకి కూతుర్ని, పలానా వాళ్ళకి కోడల్ని, పలానా వారికి భార్యని, పలానా వారికి పిల్లల్ని, తల్లిని, ఇలా రకరకాల భావనలెందుకొచ్చాయి నాకు? ఈ లోకమంతా ఉంది అనే భావన నాలో ఉంది కాబట్టి, ఈ లోకంతో నేను జీవిస్తున్నాననే భావన నాకుంది కాబట్టి, నాకు ఈ లోకమంతా సాకార రూపంలో కనపడుతుంది. వీళ్ళు పలానా కులమని, వీళ్ళు మంచివాళ్ళని, వీళ్ళు చెడ్డవాళ్ళని, వీళ్ళు పలానా గుణం కలిగి ఉన్నవారని, పలానా వాళ్ళు మంచివాళ్ళని, ఇలా వేరువేరుగా మాట్లాడుతున్నామంటే, మనలో రజోగుణం యొక్క స్థితి చాలా ఉంది. ఈ స్థితిని దాటిపోవాలి అంటే, దానికోసం కృష్ణ పరమాత్మ. ఇది నేను చెప్పబడిన ఈ శ్లోకం ఎక్కడ అంటే, 18వ అధ్యాయంలో 21వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాటండి. మరి 20వ శ్లోకంలో చెప్పారు. మీరు సత్వగుణంలోకొచ్చారా? రాలేదా? వస్తే ఎలా ఉంటారో చెప్పనాండి? ఆయన చెప్తాడు. ఏమంటాడు? భావమవ్యయమీక్షతే. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అంటారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? అవిభక్తం విభక్తేషు అంటే విభజించబడినట్టుగా ఈ లోకమంతా ఒకే ఆత్మ అనేక రూపాలలో విభజించబడి ఉంది. అంతేగాని 84 లక్షల రకాల ఉపాధులన్నింటిలో కూడా ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అనేటటువంటి భావన మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, నీవు ఈ దేహం కాదు, దేహములో ఉన్న సత్య స్వరూపమైనటువంటి మరి నిర్గుణమైన పరబ్రహ్మ స్వరూపమే నువ్వు అనే జ్ఞానము పూర్ణంగా మన మనసు జీర్ణం చేసుకున్నప్పుడు, ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం అండి,